श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ भद्रम् कर्णेभिः शृणुयामदेवाः भद्रम् पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः यशेम देवहितम् यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। बहुधा सम्प्रसूताः साध्या मनुष्याः पशवो वयागुंसि प्राणापानौ व्रीहियवौ तपश्च श्रद्धा सत्यम् ब्रह्मचर्यम् विधिश्च। సో ఇవన్నీ ఆ అక్షర పరబ్రహ్మ నుంచే పుట్టినవి. ప్రాణము లేని జడ పదార్థములన్నీ పరబ్రహ్మ నుండే పుట్టాయి. నదులు పర్వతములు ఇత్యాది సర్వము. ప్రాణము గల చెట్టు చేమలు, ఇటునటు కదిలే ప్రాణులు, పశువులు పక్షులు, మనుష్యులు, సిద్ధులు సాధ్యులు, కిన్నరులు, గంధర్వులు, దేవతలు, సో ఇంకా ఇలాంటివి గణాలు ఏవైనా ఉన్నట్లయితే ఈ దేవతాగణములు అవన్నీ కూడా అక్షర పరబ్రహ్మ నుండి ఆవిర్భవించినవి. తర్వాత వివిధ క్రియలు, ప్రాణాపానములు ఇక్కడ చెప్తున్నాము. తర్వాత విధి, ప్రాణాపానములను వివిధ కర్మలను విధించేటువంటి వేదవాక్యములు, వాటికి విధి అని పేరు. విధి అంటే కమాండ్. కమాండ్ అంటే వేదం ఇచ్చేటువంటి ఆ ఇంజంక్షన్ అంటారే, దానికి విధి అని పేరు. ఆ విధి కూడా, విధివాక్యము కూడా వేదరూపం గనక అది కూడా అక్షర పరబ్రహ్మ యొక్క స్వరూపమే. ఇప్పుడు ఒక శబ్దాన్ని మీరు ఉచ్చరించారనుకోండి, ఒక పదాన్ని మీరు వాడారు అంటే మీరే ఆ పదం రూపంగా ప్రకటమవుతారు. మీరంటే ఆ శక్తి మీరు కదండి. ఆ శక్తియే శబ్ద రూపంగా, పదం రూపంగా మీ భావాన్ని ప్రకటిస్తూ వచ్చింది అంటే ఆ పదము, ఆ వాక్యము మీరే ఆ వాక్యం రూపంగా ఉంటారు. సో మనకి భేద దృష్టి అలవాటు అవ్వడం చేత నేను వేరు, నేను ఉచ్చరించే శబ్దాలు వేరు అని అనుకుంటాం. నేను వేరు. సో భేద దృష్టి వేరు, వివేక దృష్టి వేరు. వివేకం వేరు, మళ్ళా భేదం వేరు. ఎనీవే అదంతా మనం చూసిందే, మళ్ళీ చూస్తాము. సో ఇటువంటి క్రియలన్నీ కూడా ఆ ఈశ్వరుడే. బికాస్ క్రియలన్నిటి వెనుక శక్తి ఉంటుంది. ఆ శక్తియే క్రియారూపంగా పరిణమిస్తుంది. ఇప్పుడు అలారం గణగణగణం అవుతుంది, శబ్దం వస్తుంది. ఆ శబ్దం ఉంది దాంట్లో. శక్తి, మీరు కీ ఇచ్చినప్పుడు ఆ టెన్షన్ ఉంటుంది చూడండి, ఆ కీకి ఆ టెన్షన్ రూపంగా శక్తి ఉంది. ఆ టెన్షన్ లో ఉన్న శక్తే గణగణగణగణం ఉంది, ఆ శబ్దం కింద వచ్చింది. అలాగే దేహంలో శక్తి ఉంది, ఆ శక్తే వాగ్ రూపంగా బయటకు వస్తుంది. కాబట్టి ఈ శక్తే ఆ శక్తి కనుక వాక్కు కూడా ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపమే. తర్వాత ఆ ఇంకా ఇమోషన్స్, లేకపోతే వాల్యూస్, బుద్ధి యందుండే ధారణలు, బుద్ధిలో ఉండేటువంటి భావజాలము. భావజాలము రెండు రకాలుగా ఉంటుంది. ధారణలు అంటే ఇంటలక్షన్, మీరు బుద్ధిని ఉపయోగించి తెలుసుకున్న సంగతులు. తర్వాత ఇమోషన్స్ అంటే భావజాలం, భావావేశము అంటారు ఇమోషన్. సో ఇవన్నీ కూడా ఆ విజ్ఞాన శక్తి నుంచి వచ్చినవే. కాబట్టి ఇవన్నీ కూడా పరమేశ్వరుని యొక్క స్వరూపమే. సో తపశ్చ శ్రద్ధా సత్యం బ్రహ్మచర్యం విధిశ్చ, ఇవన్నీ ఆ పరమేశ్వరుడే ఇవన్నింటి రూపంగా ప్రకటమవుతున్నాడు. మనం భాష్యం చూస్తూ ఉన్నాము. వయాంసి పక్షిణః జీవనంచ మనుష్యాదీనాం అని. సో పక్షులు అంటే పశుపక్ష్యాదులు ఇవన్నీ కూడా పరస్పరం జీవనం అవుతూ ఉంటాయి. సో పశువుల్ని ఇతర పశువులు భక్షిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మనుషులు కూడా భక్షించేస్తూ ఉంటారు. వీళ్ళకి భక్షించకుండా ఉండే ఛాయిస్ ఉంది వీళ్ళకి. కానీ మరి మనిషి అంటే చాలా బుద్ధిశక్తి బాగా పెరిగినవాడు కనుక అలా భక్షిస్తూ ఉంటారు. చాలా అన్యాయమైన విషయం.
ఇప్పుడు ఒక సింహమో లేకపోతే టైగర్ పశు ఇవి ఉన్నాయంటే పెద్ద పులి మొదలైనవి ఆకలి వేసినప్పుడు వాటికి పరమేశ్వరుడు అలాంటి వ్యవస్థ చేసాడు కనుక ఏదో ఒక పశువుని సంహరించి తింటాయి. మనుష్యులు అలా చేయాల్సిన అవసరం ఏం లేదు. స్టిల్ దే డూ ఇట్. సో మంచో చెడో అది అలాంటి డెఫినెట్లీ మంచి అయితే కాదు కదా, బట్ స్టిల్ ఇట్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ ఈశ్వరాస్ మేనిఫెస్టేషన్. భాష్యం అందాము. ప్రాణాపానవు అంతే, ఇంక దాని గురించి చెప్పేదేం లేదు. ప్రాణము అపానము అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా ఉచ్ఛ్వాసముల రూపములో పరమేశ్వరుడే ఉన్నాడు. పరమేశ్వరుడే వాయువుగా ఆవిర్భవించి ఉచ్ఛ్వాస నిశ్వాసముల రూపంలో ఈ దేహంలో సకల ప్రాణుల యందు ప్రకటమవుతుంది. ఎంత చక్కటి వ్యవస్థ అంటే చెట్టు చేమలు అంటారే ఫ్లోరా, వాటి ఉచ్ఛ్వాస మన నిశ్వాస, వాటి నిశ్వాస మనకి ఉచ్ఛ్వాస. ఎంత పెర్ఫెక్ట్ అరేంజ్మెంట్ చూడండి. సో ఈ విధంగా పరమేశ్వరుడు ఆ విధంగా ఆయనే ప్రకటమై ఉన్నాడు. ఇంకా వ్రీహియవౌ హవిరర్థౌ బియ్యము గోధుమలును. ఇవి దేనికి అంటే హవిస్సు తయారు చేస్తారు కదా, అగ్నిహోత్రంలో ఆహుతి ఇవ్వడం కోసం బియ్యంతో అన్నం వండుతారు. దానికి చెరువు అని పేరు. అంటే ఈ తెలుగు చెరువు కాదు, సంస్కృతం. సో చెరువు అంటే వండిన అన్నము. ఇంకా పురోడాశము అంటే గోధుమలతో చేసి దానికి పురోడాశము అని పేరు. అలా ముద్దలా చేస్తారు. సో ఈ హవిస్ అంటారు. హవిస్ అంటే హోమము చేయబడే ద్రవ్యానికి హవిస్ అని పేరు. సో ఆ హవిస్సు తయారు చేయటం కోసం ఈ బియ్యము గోధుమలో వినియోగిస్తూ ఉంటారు. పనిలో పని ఇక్కడ ఇది కూడా అగ్నే కదా, ఇది కూడా హోమమే కదా. సో అగ్నిహోత్రంలో వేస్తాము, ఈ అగ్నిహోత్రంలో కూడా వేసేస్తాం. దాన్ని కూడా ఈశ్వరార్పణంగానే భావన చేసినట్లయితే హోమం అయిపోతుంది. సో ఆ విధంగా ఉండే పదార్థములన్నీ పరమేశ్వరుడే. కాబట్టి ఇక్కడ నుండి పచనం చేసే అగ్ని ఆయనే, బయటుండి భుజింపబడే భోగ్య వస్తువు కూడా ఈశ్వరుడే. భోక్త ఈశ్వరుడే, భోగ్యము ఈశ్వరుడే. తర్వాత తపశ్చ కర్మాంగం పురుష సంస్కార లక్షణం స్వతంత్రంచ ఫలసాధనం. చక్కటి నిరూపణం. శంకరుల నిరూపణం చాలా పకడ్బందీగా ఉంటుంది. అంటే ఏదైనా మనకి సందేహాలు ఉన్నట్లయితే క్లియర్ అయిపోయి వ్యవస్థ తెలుస్తుంది. స్ట్రక్చర్ విల్ బి క్లియర్లీ నో. తపస్సు అని ఉంది. ఈ తపస్సు 2 రకాలుగా ఉందని చెప్తున్నారు ఆయన. 2 రకాల తపస్సు. ఒకటి కర్మాంగము, 2 స్వతంత్రము. కర్మాంగం అంటే ఏమిటి? ఇంకొక కర్మ ఉంటుంది, దానిలో అంగంగా ఉంటుంది. ఉదాహరణకి మీరు శివరాత్రి నాడు రుద్రాభిషేకం చేశారనుకోండి, ఏకాదశి రుద్రాభిషేకం అని చేస్తారు. ఏదో లింగోద్భవ కాలం అని మొన్న మీరు చేస్తుంటారు. బహుశా మొన్ననే వెళ్ళింది శివరాత్రి. ఆ రోజు ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాసం పేరు తపస్సు. ఉపవాసం అంటే తపస్సు అండి. కొంచెం కష్టం ఉండాలి తపస్సులో, కొంత ఇబ్బంది సహించటం పేరే తపస్సు. కష్ట సహిష్ణుత్వం. సో ఇప్పుడు తిరుపతి కొండ మీదకి బస్సు మీద వెళ్ళిపోవచ్చు, కానీ నడిచి వెళ్తే దాని పేరు తపస్సు. అలా భోజనం చేసేసి రుద్రాభిషేకం వెళ్ళి చూసి రావచ్చు. కానీ భోజనం చేయడం మానేసి రుద్రాభిషేకం చేసుకుంటే ఆ చేసుకున్నది కర్మ అయింది. ఆ కర్మ చేయటానికి అంగంగా భోజనం మానేయాలి. అదో రూలు. నేను శివరాత్రి కండక్ట్ చేసినప్పుడు నేను ఆ రూలు అబ్జర్వ్ చేయించేవాడిని కొంచెం పట్టుదలగా. భోజనం చేసిన వాళ్ళు ఎవళ్ళు వచ్చి అభిషేకం చేయడానికి వీలు లేదు అని ఒక కండిషన్ కింద పెట్టేవాడిని ఒకప్పుడు. ఇప్పుడు ఏ కండిషన్లో పెట్టను నేను. ఇప్పుడు నవ్ ఐఎమ్ వెరీ ఫ్లెక్సిబుల్. ఒకప్పుడు కొంచెం ఖడక్గా ఉండేవాడు. భోజనం చేసేవా లేదా? లేదు, చేయలేదు, ఓకే, వచ్చి కూర్చుని అభిషేకం అని ఒక కండిషన్ కింద పెట్టేవాడు. ఎందుకంటే భోజనం చేసి అభిషేకం చేయరాదని ఏదో శాస్త్రం ఎక్కడో చూసుకుంటాను నేను. సో ఈ తపస్సు అంటే ఉపవాసము ఆ కర్మకి అంగం. అది ఉపవాసం చేసి చేయాలి ఆ కర్మ. అది రూల్. అది శివరాత్రి నాడు. సో ఇక్కడ ఈ తపస్సు దానికి ఫలం ఏముండదు, ఉపవాసానికి ఫలం ఉండదు. ఎందుకని? అది దేనికి ఏ కర్మకి అంగమో ఆ కర్మకి ఫలం ఉంది కదా. ఇంక మళ్ళీ దీనికి ఫలం ఏముంటుంది? అంగానికి ఫలం ఉండదు. అంగి యొక్క ఫలమే అంగానికి ఫలం. ఇప్పుడు మీరు సత్యనారాయణ వ్రతం చేసుకున్నారనుకోండి,
వ్రతానికి ఫలం ఉంటుంది, ఇంకా వ్రతంలో పీస్కి ఫలం ఏమి ఉండదు. ధూపానికి ఫలం ఏమిటి, దీపానికి ఫలం ఏమిటి అని అడగకూడదు. అలా ఉండదు ఫలం. మొత్తానికి ఫలం ఉంటుంది, కాంట్రాక్ట్ లాగా. మళ్ళీ పీస్ మీల్ బిజినెస్ ఈజ్ నాట్ అలౌడ్. సో కర్మకే ఫలం ఉంటుందో ఆ కర్మకి అంగంగా ఉండే తపస్సుకి కూడా అదే ఫలము. అసలు ఈ ఫలాన్ని బట్టి ఏది అంగి ఏది అంగము అనే నిర్ధారణ చేస్తారు. ఫలవత్ సన్నిధౌ అఫలం తదంగం అని ఒక మీమాంసకుల యొక్క న్యాయం. ఫలము ఉన్న కర్మ పక్కనే ఉంది, దీనికి ఫలం లేదు అంటే ఇది ఆ కర్మకి అంగం అవుతుంది. ఫలవత్ సన్నిధి ఎందుండే అఫలము దానికి అంగం అవుతుంది, తస్య అంగం. కాబట్టి అంగానికి వేరే ఫలం ఉండదు. అంగం అంటే పార్ట్, అంగి అంటే ది హోల్కే ఫలం ఉంటుంది, అంగానికి వేరే ఫలం ఉండదు. కాబట్టి ఆ విధంగా కర్మకి అంగంగా ఉండేటువంటి తపస్సు ఉంటుంది. ఎందుకు ఈ తపస్సు? కర్మే చేసుకుంటే పోలేదు, ఆ కర్మకి మళ్ళీ అంగంగా ఈ తపస్సు ఎందుకంటే ఆ కర్మ చేసే యోగ్యతని ఈ వ్యక్తికి సంపాదించి పెడుతుంది ఈ తపస్సు. దానికి సంస్కారము అంటారు, పురుష సంస్కార లక్షణం. దానికి ఫలం వేరే ఉండదు. ఆ కర్మ చేయటానికి ఈ పురుషుడు అంటే వ్యక్తి, ఈ వ్యక్తిని సంస్కరించి ఆ కర్మకి యోగ్యునిగా తయారు చేస్తుంది. అప్పుడు వాడు ఆ కర్మ చేసి ఆ కర్మ యొక్క ఫలాన్ని పొందుతాడు. సో తద్వారా ఈ తపస్సు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మనం చేసే కర్మలన్నింటిలో ఈ తపస్సు అంగంగా. యజ్ఞం చేసేప్పుడు పయోవ్రతము అని ఒకటి ఉంది, అది యజ్ఞం చేసే వాళ్ళు ఆచరిస్తారు. అంటే పాలు తాగి ఉండాలి, 5 రోజులు పాలు తాగి ఉండాలి. యజ్ఞం చేయడం చాలా కష్టం. కొంచెం ఓపికగా ఉన్న వాళ్ళే యజ్ఞం చేయాలి, నీరసంగా ఉంటే యజ్ఞం చేయడం కష్టం. ఎందుకంటే 5 రోజులు పాలే తాగాలి, దానికి పయోవ్రతము అని పేరు. ఆ పాలు తాగేదానికి కూడా వ్యవస్థ ఉంటుంది. అధ్వర్యుడు ఏవో కొన్ని హోమాలన్నీ అయిన తర్వాత అధ్వర్యుడు వచ్చి ఆ పాలని సంస్కరించి, అంటే దానికి ఏదో పరిశేచనం ఇవే ఉంటాయి, ఇచ్చి ఆ పాలు అందజేస్తాడు యజమానుడికి. యజమానుడు తాగుతాడు, ఆ తర్వాత సోమదేవమ్మ గారు తాగుతాడు. 5 రోజులు పాలు తాగి ఉండాలి, పయోవ్రతం. 6వ రోజు అవభృత స్నానం అయిన తర్వాత వీళ్ళు 2 మెతుకులు తింటారు. 5 రోజులు ఉపవాసం. సో మరి అది తపస్సు అంటే అది. సో ఈ విధంగా అది కర్మాంగమైన తపస్సు. ఒకప్పుడు తపస్సు ఏ కర్మకి అంగం కాదు, స్వతంత్రమైన తపస్సు, ఇంకో దానికి అంగం కాదు, ఇది ఇండిపెండెంట్ తపస్సు. కాబట్టి దీనికి ఫలం దీనికే ఉంటుంది. స్వతంత్రంచ ఫల సాధనం, ఫలమును సాధింపజేసేటువంటి అంటే ఫలాన్ని ఇచ్చేటువంటి స్వతంత్రమైన తపస్సు. ఏకాదశి ఉపవాసాన్ని అటువంటి తపస్సుగా పరిగణిస్తారు. ఏకాదశి మీరు ఉపవాసం ఉండడమే, ఇంకేం చేయక్కర్లేదు, మీ వల్ల మీరు మామూలుగా చేసుకోవచ్చు. పూజలు అవి చేస్తారు, లేదు తెలియదు. దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ది ఉపవాసం. ఉపవాసం ఈజ్ అన్ ఇండిపెండెంట్ తపస్సు, అది దాని ఫలం దానికి ఉంటుంది. శివరాత్రి ఉపవాసము ఇండిపెండెంట్ అవ్వచ్చు, లేదా అభిషేకం చేసుకునే కర్మకి అంగం కావచ్చు. ఇంకే టెక్నికల్ డీటెయిల్ భాష్యకారులు పాయింట్అవుట్ చేశారు. ఈ విధంగా మీరు తపస్సు చేసినప్పుడు ఆ తపస్సు వెనుకుండేటువంటి ఆ సంకల్పము, శక్తి ఉండాలి తపస్సుకి. ఆ శక్తి అదంతా కూడా ఆ ఈశ్వరుని యొక్క ప్రకట రూపమే. ఈశ్వరుని నుంచే వచ్చింది తపస్సు కూడా. తర్వాత శ్రద్ధా యత్పూర్వక సర్వపురుషార్థ సాధన ప్రయోగ చిత్త ప్రసాద ఆస్తిక్య బుద్ధి. శ్రద్ధ గురించి ఇక్కడే నేను ముండక ఉపనిషత్తు ఎక్కడో పాఠం చెప్పాను, యుఎస్ లో శ్రద్ధ గురించి చెప్పాను. చెప్తే వాళ్ళు జాగ్రత్తగా పరిశీలించి అన్నారు, ఇది శ్రద్ధ గురించి చాలా బాగా చెప్పారు మీరు, ఇట్ హ్యాస్ కమ్ వెరీ వెల్ అండ్ వీఆర్ మేకింగ్ ఇట్ ఎ సెపరేట్ యూనిట్ అండ్ అలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఇక్కడ అని చెప్పారు. సో నేను అనుకున్నా అదేదో ఒకటి తెచ్చుకుని వచ్చి ఉండాల్సింది, అసలు ఏం చెప్పామో ఒకసారి చూసుకుని ఇక్కడ కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఓసారి చెప్పింది మళ్ళీ అలాగే రావాలంటే అదేమీ ఇట్ మే నాట్ హ్యాపెన్ లైక్ దాట్. సో ఎనీవే నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ శ్రద్ధ అన్నది. శ్రద్ధతో
దానికి శ్రత్ ధా. లెట్ us try how well it comes. శ్రత్ ధా ఆ పదం అంచేతనే దా కింద ధా వస్తుంటుంది. శ్రత్ ఆ తకారం దకారం అవుతుంది. శ్రత్ ధా. శ్రత్ అంటే సత్యం, ధా అంటే ధత్తే సత్యమును నిలబెట్టునది, సత్యమును మనకు అందజేయునది. మన హృదయంలో సత్యాన్ని ఆవిష్కరింపజేసేది ఏమిటి అంటే శ్రద్ధ. ఆ పేరది ఏమిటది? అది యాటిట్యూడ్ అంటారు. అంటే మన మానసిక ప్రవృత్తి. యాటిట్యూడ్కి ట్రాన్స్లేషన్ ఏమిటంటే మానసిక ప్రవృత్తి, మనస్థితి. మనస్సు అలా ఉండాలి. విజేతనే శంకరులు అంటున్నారు చిత్తప్రసాద. చిత్తప్రసాదము, ప్రసాదము అంటే ప్రసన్నత. సో కంపోజర్ అని అంటారు. మనస్సు ప్రసన్నంగా కంపోజ్డ్గా ఉండాలి. ఓపెన్ మైండెడ్నెస్, అది చిత్త ప్రసాదం, ఓపెన్ మైండెడ్నెస్. సో అది దాని పేరే శ్రద్ధ. ఇంకా శంకరులు అంటున్నారు ఆస్తిక్య బుద్ధి. ఇప్పుడు సత్యాన్ని తెలుసుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నాం కదా. సపోజ్ ఆ సత్యం ఉందా లేదా అనే విషయంలో సంశయం ఉందనుకోండి, డౌట్ ఉందనుకోండి, దాన్ని సంశయము అంటారు. సత్యం ఉంది, అస్తి. అస్తి దిష్టం మతి అని పాణిని సూత్రం. అస్తి అస్తి దిష్టం మతి. దిష్టం అంటే దైవము, యూనివర్సల్ పవర్. అస్తి హై ఉంది అనే బుద్ధి, మతి, అలాంటి ఆలోచన, అలాంటి బుద్ధి, నిశ్చయం. అటువంటి నిశ్చయం ఏదైతే కలదో దానికి ఆస్తిక్య బుద్ధి అని పేరు. సో అస్థి మీద కప్రత్యయం వచ్చి యా వచ్చి ఆది వృద్ధి వచ్చి ఆస్తిక్య అవుతుంది. అది దానికి సూత్రం అస్థి దిష్టం మతి. కాబట్టి మీరు ఏ సత్యాన్ని తెలుసుకుందుకని ముందుకు సాగుతున్నారో ఆ సత్యమునందు మీకు అస్థి అనే భావం ఉండాలి. ఆ రకమైన ఉత్సాహము, ఎంథూజియాజం ఉండి మీరు ముందుకు సాగాలి. ఉందో లేదో, ఉందంటారా లేదంటారా అనే శంకతోటి కనుక మీరు ప్రవేశిస్తే శ్రద్ధ లోపించింది అని అర్థం. శ్రద్ధ వేరు, విశ్వాసం వేరు. శ్రద్ధ విశ్వాసం ఒకటి కాదు. విశ్వాసము అంటే మీరు కనుక ఈ కర్మ చేసుకుంటే, ఈ యజ్ఞం కానీ ఈ పూజ కానీ చేస్తే మీరు స్వర్గానికి వెళ్తారు. అది విశ్వాసానికి సంబంధించిన విషయం. ఇక్కడ మీరు ఒక సద్బ్రాహ్మణుడికి భోజనం పెట్టినట్లయితే పితృలోకంలో మీ పితరులు సంతృప్తిని పొందుతారు. ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం. దాంట్లో శ్రద్ధకి చోటు లేదు అక్కడ. ఎందుకంటే అది వెరిఫైయబుల్ కాదు. మీరు మీ వ్యక్తిగతంగా దాన్ని వెరిఫై చేయటం, నిరూపించుకోవటం కుదరదు. దాన్ని అలాగా నమ్మకం మీద వదిలిపెట్టేసేయాలంటే, ఇంకా దాన్ని వెరిఫై చేయడం అనేది ప్రసక్తి లేదు. సో అది విశ్వాసం. శ్రద్ధ మాత్రం అలాంటిది కాదు. ఎందుకంటే ఇక్కడ విశ్వాసమునకు అతీతమైన విషయం ఇది. సో ఏ సత్యము గురించి మీరు అన్వేషణ చేస్తున్నారో ఆ సత్యం మీకు లభిస్తుంది. యూ విల్ నో ఇట్, యూ విల్ గెయిన్ ఇట్ నవ్ అండ్ హియర్. ఇటు వచ్చి మీరు కొంత ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మందు మంత్రం ఇంకోటి ఏదో ఉంది, వీటికి శ్రద్ధ చాలా అవసరం. మందు ఉందనుకోండి, ఈ డాక్టర్ ఇచ్చిన మందు తగ్గిందా పెట్టిందా అనుకుంటూ నోట్లో వేసుకుంటే అది తగ్గకపోవచ్చు. ఎందుకంటే మనస్సు దేహము రెండు కలిసి పనిచేస్తాయి. మందు అనేది పూర్తిగా శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది. పూర్తిగా శ్రద్ధ, ఫెయిత్ హీలింగ్ అంటారు. ఇప్పుడు ఈ ప్లసీబో అని ఒకటి ఉంటుంది, మీరు వినే ఉంటారు. ప్లసీబో అంటే షుగర్ పిల్. ఈ మందు, ఈ ట్యాబ్లెట్ ఉందనుకోండి, మెడిసిన్ ఒక డ్రగ్ ట్యాబ్లెట్ ఉందనుకోండి, అది ఏ షేప్ లో ఉందో, ఏ కలర్ లో ఉందో, సరిగ్గా అదే షేప్ లో అదే కలర్ లో ఐడెంటికల్ గా స్టార్చ్ పౌడరు షుగరు వేసి ఒక ట్యాబ్లెట్ తయారు చేస్తారు. దాని పేరు ప్లసీబో. ఇది డ్రగ్. ఇప్పుడు ఈ డ్రగ్ కి ప్లసీబోతో కంపేర్ చేస్తారు. ఒకే వ్యాధి ఉన్న ఇద్దరు వ్యక్తులను తీసుకుంటారు. అసలు నిజానికి ఒక్క వ్యక్తి మీద పరీక్షలు చాలవు కదా. ఒక 100 మందిని ఇటువైపు
టెస్ట్ గ్రూప్ ఇంకో 100 మందిని 200 మందిని తీసుకుంటాం, ఒకే వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు తీసుకుని ఈ 100 మందికి డ్రగ్ ఇస్తారు, 100 మందికి ప్లెసిబో ఇస్తారు. ఆ సంగతి వాళ్ళకి తెలియదు, ఆ పుచ్చుకుంటున్న వాళ్ళకి తెలియదు. వాళ్ళు డ్రగ్ పుచ్చుకుంటున్నారో ప్లెసిబో పుచ్చుకుంటున్నారో వాళ్ళకి తెలియదు, ఇచ్చేవాడికి తెలియదు, డాక్టర్ కూడా తెలియదు. ఓ కమిటీ ఓవర్లుక్ చేస్తుంది ఈ పరీక్షలన్నింటినీ, క్లినికల్ ట్రయల్స్ అంటారు వీటిని. ఆ కమిటీకి వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు రికార్డు పెట్టుకుంటారు. సో వాళ్ళు కోడ్ ఒకటి పెట్టుకుని రికార్డు పెట్టుకుని ఆ కోడిఫై చేసి ఇస్తారు టాబ్లెట్స్. కాబట్టి డాక్టర్కి కూడా ఓ సగం ప్లెసిబో ఉన్నాయనే తెలుసు, కానీ నేను ఇప్పుడు ఇస్తున్నది ప్లెసిబో అని డాక్టర్కి కూడా తెలియదు. తర్వాత వీళ్ళు పేషెంట్స్కి అసలే తెలియదు. ఇప్పుడు పరీక్ష రిజల్ట్స్ వస్తాయి, ఎంతమందికి తగ్గింది ఎంత తగ్గింది అని రిజల్ట్స్ వస్తాయి. ఈ రిజల్ట్స్ ఎలా ఉంటాయో చెప్పమంటారా? 100% తగ్గడం అనే ప్రసక్తే లేదు. ఈ మందులన్నీ అలాగే ఉంటాయి. 100కి 100% తగ్గే ప్రసక్తే లేదు. 100 మందిలో 70 మందికి తగ్గితే అది బాగా పనిచేసినట్టే, ఆ మందు అప్రూవ్ అయిపోతుంది. ఇంకా మరి ప్లెసిబో సంగతి ఏమిటో తెలుసునా? ప్లెసిబో కూడా 70 మందికి తగ్గిందనుకోండి, ఆ డ్రగ్ అప్రూవ్ చేయరు. కుడ్ యూ గెట్ మై పాయింట్? అంటే ది డ్రగ్ హ్యాస్ నో ఎక్స్ట్రా బెనిఫిట్, ఇట్ హ్యాస్ నో ఎక్స్ట్రా పవర్ అని తెలిసిపోతుంది కదా. ప్లెసిబో డెఫినెట్ గా డ్రగ్ కంటే తక్కువ మందికి తగ్గాలి. ప్లెసిబో వల్ల తగ్గిన వాళ్ళ పర్సంటేజ్ కంటే డ్రగ్ యొక్క ఎఫెక్ట్ ఉన్న వాళ్ళ పర్సంటేజ్ కొంతైనా ఎక్కువ ఉండాలి, కనీసం 20% ఎక్కువ ఉండాలి, అప్పుడే అప్రూవ్ అవుతుంది. తర్వాత మీరు ఇది గమనించారు, మీరు డాక్టర్లను అడిగితే చెప్తారు మీకు. ఈ డ్రగ్స్ ప్రస్తుతం ఉన్న డ్రగ్స్ పరిస్థితి ఏమిటంటే, ప్లెసిబోతో పోలిస్తే ఏ డ్రగ్ కూడా నథింగ్ మోర్ దాన్ 25%. ఏదైనా సరే 25% మించి ఏది ఎఫెక్టివ్ కాదు. అంటే మీకు ఈ డ్రగ్ 70 మందిలో 70% పనిచేస్తోంది అంటే ప్లెసిబో తప్పనిసరిగా 50 నుంచి 60% పనిచేస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మీకేమర్థమైంది? శ్రద్ధ, మందు శ్రద్ధ వల్ల పనిచేస్తుంది. శ్రద్ధ ఉండాలి మందుకి, అప్పుడే పనిచేస్తారు. అంచేతనే మన వాళ్ళు మందు వేసుకునేప్పుడు ప్రార్థన చేసి మందు వేసుకోవాలి. తూర్పు వైపు తిరుగు, లేకపోతే ఉత్తరం వైపు తిరుగు, దానికి ఏదో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ జోడించాలి. జోడిస్తే దానివల్ల దాంట్లో ఆ శ్రద్ధ నిర్మాణం అవుతుంది. అరచేతిలో తీసుకో, పక్కన నీళ్లు పెట్టుకో, శ్లోకం ఒకటి ఉంది మందు వేసుకునేప్పుడు. శ్లోకం శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిహి అని శ్లోకం ఉంటుంది. సో ఆ శ్లోకం చదివి కళ్ళు మూసుకుని ఒక్కసారి దేవుణ్ణి ప్రార్థించి ఈ మందు వేసుకుని నీళ్లు తాగేసి వెళ్ళి పడుకోవడం. జ్వరం వచ్చినప్పుడు పడుకోవాలి కదా. సో ఈ పని చేయాలి. దిస్ ఈజ్ హౌ దే డూ. ఇది దిస్ కైండ్ ఆఫ్ దట్ కెపాసిటీ టు యాక్సెప్ట్, ది కెపాసిటీ టు హ్యావ్ శ్రద్ధ, ఇట్ ఈస్ ఎ గ్రేట్ వర్చ్యూ. ఈ వర్చ్యూ మన భారతీయ సమాజంలో ఉంది. ఇది అమెరికన్స్కి లేదు. అంచేతనే వాళ్ళు మెడికల్ గా ఎంత అడ్వాన్స్ అయినా మనకంటే ఎక్కువ దుఃఖాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అక్కడ నేను చూసి చెప్తున్నాను. చూసి దాని లోపలంతా బాగా ప్రవేశించి పరిశీలించి పరిశోధన చేసి నేను మీకు చెప్తున్నాను. మన వాళ్ళు ఇంకా శ్రద్ధ మీద వెళ్ళిపోతారంతే. శ్రద్ధ పాలు ఎక్కువ. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, గోళీ ఇచ్చారు, అది వేసుకున్నాం, అంతేగాని ఈ రోగం పేరేమిటి, ఆ డాక్టర్ ఏమిటి, వాడి క్వాలిఫికేషన్స్ ఏమిటని ఇంకా అక్కడి నుంచి రీసెర్చ్ మొదలు పెడతారు. అక్కడ అమెరికాలో అయితే డాక్టర్ క్వాలిఫికేషన్స్ అన్నీ వీడికి తెలియాలి. ఆ రోగానికి సంబంధించిన సమాచారం అంతా వీడికి ఇవ్వాలి. ఆ డ్రగ్ గురించిన సమాచారం అంతా వీడికి ఇవ్వాలి. అంచేతనే 10 ట్యాబ్లెట్లతో పాటుగా 10 పేజీల సమాచారం కూడా జోడించిస్తారు వీడు చదువుకుని ఒప్పుకుంటే. ఇప్పుడు అది వాడు వేసుకుంటాడు. వాడు వేసుకునేప్పుడు ఎలా వేసుకుంటాడంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలేమో అక్కర్లేదేమో అన్న ధోరణిలో వేసుకుంటాడు. అది తగ్గితే తగ్గినట్టు, తగ్గకపోతే తగ్గలేదు. తగ్గితే హీ కీప్స్ క్వైట్, తగ్గకపోతే డాక్టర్ మీద ఫైల్ షూట్ చేస్తాడు. శ్రద్ధ అనే మాటకి అసలు అవకాశమే లేదు. అండ్ దే హ్యావ్ జస్టిఫికేషన్ ఫర్ ఎవ్రీ స్టెప్. వాళ్ళు చేసి ప్రతిదానికి ఓ జస్టిఫికేషన్ ఉంటుంది. మన దగ్గర ఈ జస్టిఫికేషన్స్ లేవు, ఈ స్టెప్స్ లేవు. క్లీన్
నాకు అనారోగ్యంగా ఉంది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఆయన ఇచ్చిన మందు వేసుకున్నాం. ఇంకా మిగిలిందంతా ప్రారంధాధీనంగా యాక్సెప్ట్. మన ప్రారంధం బాగుండాలి, తగ్గాలంటే డాక్టర్ ఏం చేస్తాడు పాపం అని మనమే డాక్టర్ని ఆశీర్వదించి బయటకు వస్తాం. ఇక్కడ వైద్యం అంత తేలిక అదే కానీ ఇంకొకటి లేదు. అమెరికాలో వైద్యం అంత కఠినమైన సంగతి అదేదని మరొకటి. అంచేతనే మా క్లాసుల్లో, వేదాంత క్లాసుల్లో వైద్యులు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు టెన్షన్ తోటి బతుకుతూ ఉంటారు. ఆ టెన్షన్ యొక్క ప్రభావం వాళ్ళని వేదాంత క్లాసు కొట్టుకొస్తుందంటే చాలా హై స్ట్రెస్ లో జీవిస్తూ ఉంటారు. పిటియబుల్. ఒక డాక్టర్ రిటైర్ అయిన తర్వాత 21 సంవత్సరాల వరకు వాడి మీద కేసు వేయొచ్చు. దీన్ని టెయిల్ అంటారు. దే కాల్ ఇట్ టెయిల్. యూ హ్యావ్ టు కవర్ ది టెయిల్. అంటే రిటైర్ అయిన తర్వాత 21 ఏళ్ల దాకా కూడా హీఈస్ లయబుల్. రిటైర్ అయ్యి 15 ఏళ్ళు అయ్యి కోర్టుకు వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే 15 ఏళ్ల క్రితం వీడు చేసిన ఒక ప్రొసీజర్కి ఏదో తేడా వచ్చిందని వాడు కోర్టులో కేసేస్తాడు. చాలా ప్రాబ్లమ్స్. సో ఎనీవే, శ్రద్ధ అనేది లేకపోతే కోర్టులో కేసులు వేయచ్చు, అన్ని వేయచ్చు, అదంతా నడుస్తుంది. లిటిగెంట్ సొసైటీస్ ఇవన్నీ కూడా చాలా లిటిగెంట్ సొసైటీస్. అలా ఉండకూడదు ఇప్పుడు కూడా. సో ద కెపాసిటీ టు యాక్సెప్ట్, ద కెపాసిటీ టు సరెండర్ టు ఏ హయ్యర్ పవర్, ద కెపాసిటీ టు ట్రస్ట్. నేను బిలీవ్ అనే మాట వాడటం మీరు గమనించారో లేదో, ఇంతవరకు ఆ పదం వాడలేదు నేను. ట్రస్ట్ ఈజ్ డిఫరెంట్ అండ్ బిలీఫ్ ఈజ్ డిఫరెంట్. దే ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. సో దాని పేరు శ్రద్ధ. ఈ శ్రద్ధ మంచిదా కాదా అని సోషల్ సైంటిస్టులు మాట్లాడుతూ ఉంటారు. నైపాల్ అని ఒక సోషల్ సైంటిస్ట్ ఒక ఆయన ఉన్నాడు. నైపాల్ అని ఆయన పేరు. ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చినట్టున్నారు ఈ మధ్యన, విఎస్ నైపాల్. నేను ఆయన పుస్తకం ఒకటి చూశాను. ఆయన అంటారు, ఈ భారతీయ సమాజంలో వీళ్ళు అన్నింటినీ యాక్సెప్ట్ చేసేస్తారు. వీళ్ళు దేన్ని కూడా క్వశ్చన్ చేయరు, దేనికి ప్రొటెస్ట్ చేయరు, దేన్ని అపోజ్ చేయరు. వీళ్ళు ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తారు. అంచేతనే లంచం పుచ్చుకునే అధికారులను యాక్సెప్ట్ చేస్తారు. వాగ్దానం చేసి మాట నిలబెట్టుకొని పొలిటీషియన్స్ ని యాక్సెప్ట్ చేస్తారు. అన్ని యాక్సెప్ట్. పొలిటిక్స్ లో క్రైమ్ ని యాక్సెప్ట్ చేస్తారు. వీళ్ళు ఏదైనా యాక్సెప్ట్ చేసేస్తారు. ఈ సమాజం ఇది చాలా బ్యాడ్. దిస్ ఈజ్ ఏ వైస్ ఆఫ్ దిస్ సొసైటీ అంటూ ఆయన పేజీలకు పేజీలు, పుస్తకాలకు పుస్తకాలు రాశారు ఆయన, విఎస్ నైపాల్ గారు. ఆయన సోనియా గాంధీ గురించి అసలు వీళ్ళు సోనియా గాంధీని యాక్సెప్ట్ చేసేశారు. సోనియా గాంధీని యాక్సెప్ట్ చేసేశారు. దే హ్యావ్ ఆల్రెడీ యాక్సెప్టెడ్. ఆవిడ ఎక్కడ పడితే అక్కడ నెగ్గేసింది కదా మొన్న ఎలక్షన్స్ లో. కానీ ఆవిడ పార్టీ నెగ్గిందో లేదో కానీ ఆవిడ మటుకి యాక్సెప్ట్ చేసేశారు అంతే. ఈవెన్ సోనియా గాంధీ ఈజ్ యాక్సెప్టెడ్. ఆవిడ ప్రైమ్ మినిస్టర్ అవ్వలేదు, అసలు అయిపోవాల్సిన మాట. ములాయం సింగ్ గారు అడ్డుపడకపోతే అయిపోవాల్సిన మాట. ఆవిడను కూడా యాక్సెప్ట్ చేసేసి ఉండేవారు. సోనియా గాంధీ గారిని యాక్సెప్ట్ చేశారంటే ఇంక దేన్నైనా యాక్సెప్ట్ చేసేస్తారని అర్థం. దట్ ఈస్ ది అల్టిమేట్. ఇది ఇండియన్ సొసైటీ యొక్క వెరీ వీక్ పాయింట్ ఇట్ ఈస్, అండ్ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ అని విఎస్ నైపాల్ గారి యొక్క అభిప్రాయం. టాల్స్టాయ్ అని ఒక పెద్ద పోయిట్ ఉన్నాడు. నేను ఆయన ఏదో కొంచెం చదివాను, రష్యన్ పోయిట్. ఆయన అన్నాడు, భారతీయ సమాజం అనేది దివ్యమైన సమాజం. అది వాళ్లకుండే ఆ యాక్సెప్టెన్స్, ఆ ట్రస్టింగ్ పవర్. దే డోంట్ కేర్ ఫర్ ది ఇంజస్టిస్ డన్ బై ది లోకల్ గాయ్. దే యాక్సెప్ట్ ది ఇంజస్టిస్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ గివెన్ బై ఈశ్వర. అండ్ దే హ్యావ్ ది కెపాసిటీ నాట్ టు రెసిస్ట్ ది ఈవిల్. వాట్ ఎ గ్రేట్ వర్చ్యూ ఇట్ ఈస్. ఆ రెసిలియన్స్ అంటారు. కష్టం వస్తే దాన్ని యాక్సెప్ట్ చేసేసి ఎదురుకుండగా అన్యాయం చేసిన వాడు కనపడితే వాడిని ఆశీర్వచనం చేసి ముందుకు సాగేటువంటి ఆ మనోబలం, ఆ ఆత్మబలం ఉన్నదే, అది భారతీయుల సమాజంలో ఉన్నది. ఇది దివ్య గుణం. ఇది ఇంకా ఇక్కడ ఈ సమాజంలో తప్ప ఇంకా ఏ సమాజంలోనూ లేదు ఇది అని టాల్స్టాయ్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పుడు విఎస్ నైపాల్ చెప్పినట్టుగా ఈ ట్రస్టింగ్ పవర్, కెపాసిటీ టు ట్రస్ట్ అనేది ఇది వీక్నెస్సా లేక టాల్స్టాయ్ చెప్పినట్టుగా అది వర్చ్యూయా అని నేను ఆలోచిస్తే, నేను ఏవో కొన్ని గ్రంథాలు ఇవి, మహాత్ముల యొక్క జీవితాలు ఇవి చూస్తే నాకేమనిపించిందంటే టాల్స్టాయ్ కరెక్ట్ గా చెప్పాడు.
విఎస్ నైపాల్, ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ నోబెల్ ప్రైజ్, he just did not get the pulse of Hindu dharma అని నాకు అనిపించింది. కాబట్టి నేను నా వ్యక్తిగతమైన అవగాహనలో ఐ రిఫ్యూజ్ టు రెసిస్ట్ ఈవిల్. అది ఫర్ ఎ సాధు ఇట్ ఈజ్ మ్యాండేటరీ. ఈవెన్ గృహస్థులు కూడా, గృహస్థులు అంటే సాధకులు కదా, విద్యార్థులు అంటే వేదాంత విద్యార్థులు కదండి. వేదాంత విద్యార్థులు అంటే వాళ్ళు ఓ రకంగా ఆధా సాధువుల కింద లెక్క, ఓ 50% సాధువుల కింద లెక్క. పూర్తి ఆ గృహస్థ రాగద్వేషాలతో ఉంటే అది వేదాంత విద్యార్థులు ఎలా అవుతారు? అది సరికాదు. కొంతమంది అలా ఉంటారు. అది వేదాంతం వంట పట్టినట్టు కాదు. ముందు వంట పట్టలేదంటే రాగ వేదాంతం కూడా వంట పట్టలేదని అర్థం దానికి. కాబట్టి ది కెపాసిటీ టు ట్రస్ట్ ఈశ్వర, ఇట్స్ ఎ గ్రేట్ కెపాసిటీ. అది మనం జాగ్రత్తగా అలవరుచుకోవాలి. ఒక్క రోజున రాదు. అది మనకి ఆ క్షోభ కలుగుతుంది. అన్యాయం కలిగినప్పుడు క్షోభ వస్తుంది. వృషభదేవ చరితం అని భాగవతంలో నేను చూస్తున్న పంచమస్కంధంలో, ఆయన వృషభదేవ గొప్ప జ్ఞాని, అవధూత, చాలా చాలా వేషం అది కూడా అంత పెద్ద గంభీరంగా ఏమి ఉండేది కాదు. ఏదో మామూలు బట్టలు వేసుకునేవారు, జుట్టు అది కూడా పెద్ద హెయిర్ స్టైల్ అది ఉండేది కాదు, చాలా సామాన్యంగా ఉండేవారు. ఆయన్ని సుఖమహర్షిని కూడా అలాగే వర్ణించారు. ఆయన మామూలుగా ఒంటరిగా నడిచిపోతూ ఉండేవారు. వెనకాల మంది మార్బలం ఏమి ఉండేది కాదు. ఒంటరిగానే ధర్మోపదేశం అది చేసేవారు, కానీ ఒంటరిగానే సంచారం చేసేవారు, ఏకాంతంగా ఉండేవారు. సో ఆయన దగ్గర విద్యార్థులు చదువుకునే సందర్భం అది వేరే, కానీ ఆయన ఒంటరిగా సంచారం చేసే రోజు సమయంలో అక్కడక్కడ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేవారు. ఈ బస్తీకి వెళ్ళొచ్చు, ఈ బస్తీకి వెళ్ళకూడదు అని ఏం లేదు. దత్తాత్రేయ మహర్షి, శుక మహర్షి, వృషభ వీళ్ళందరూ అలా వర్ణించారు భాగవతంలో. అక్కడ కొంతమంది అల్లరి మూకలు ఆయన అల్లరి చేసేవారు. అల్లరి చేయటంలో ఏం చేసేవారంటే భాగవతంలో కొంచెం లోతుగా వర్ణించేస్తారు, కొంచెం మొహమాటం లేకుండా వర్ణించేస్తారు. అది పాఠం చెప్పడానికి కూడా ఇబ్బందికరంగా వర్ణించేస్తారు భాగవతం. ఆయన మీద రాళ్ళు రాతి బెడ్డలు ఇలా వేయడం, అయితే దుమ్ము వేయడం, అయితే ఈ పేడ, ఎండు పేడ ఉంటుంది చూడండి, అది వేయడం అని వర్ణించారు భాగవతంలో. వేస్తే ఆయన చిరునవ్వు నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోయి హౌ హీ కుడ్ డూ దట్ అంటే ఆయనకి దేహమునందు అహం మమ అభిమానం ఉండేది కాదు, కేవలము ఆత్మనిష్ఠులుగా ఉండేవారు. ఆత్మ అసంగము, ఆత్మ అవికార్యము, అచ్ఛేద్యము, ఆత్మకి మానవమానములకు అతీతంగా ఉంటుంది. మీరు ఆత్మనికి సమ్మానము చేయలేరు, తర్వాత ఆత్మకి అవమానము చేయలేరు, వీటన్నిటికీ అతీతంగా ఉంటుంది. సూర్యుడికి మీరు సమ్మానం ఏం చేస్తారో అవమానం ఏం చేస్తారు? ఏదో మీ తృప్తి కోసం మీరు దండం పెట్టడమే కానీ సూర్యుడికి మీరు కొత్తగా చేసి సన్మానము లేదు, అవమానము లేదు. ఆత్మ కూడా అట్టిదే. అటువంటి ఆత్మనిష్టలో ఉండేవారు. వీళ్ళు అవమానం చేస్తే వీళ్ళు చేసినటువంటి తప్పు పనులకి అఖండిత మనాహ అంటే ఏ రకమైన క్షోభ ఆయన మనస్సులో కలిగేది కాదట. అంటే అంత హైయెస్ట్ లెవెల్ ఆఫ్ యాక్సెప్టెన్స్. సో ద కెపాసిటీ టు యాక్సెప్ట్, ద కెపాసిటీ టు ట్రస్ట్, దట్ ఈజ్ శ్రద్ధ. అంటే మీకు చిన్న వాటి మీద దృష్టి పెరిగిపోతే శ్రద్ధ దొరకదు. పెద్దదాని మీద, అది హయ్యర్ పవర్ మీద కనుక మీకు ట్రస్ట్ ఎక్కువైనట్లయితే చిన్న చిన్న ఇష్యూస్ అన్నింటినీ కూడా మీరు చాలా అవలీలగా దాటివేయగలుగుతాయి. దాని మీద మనస్సు అంత క్షోభని పొందదు. ఎవడో మనకు రూపాయి ఇవ్వాల్సి ఉండి ఇవ్వలేదనుకోండి, చల్తా లెట్ హిమ్ కీప్ ఇట్ అని మనం ఇగ్నోర్ ఇట్, మరుక్షణంలోనే మర్చిపోతాం. అదే 1000 రూపాయలు, ఎందుకని మన దృష్టి 1000 రూపాయల మీద ఉంది కనుక ఐఎమ్ గెయినింగ్ 1000, ఐఎమ్ రెడీ టు లూజ్ ఎ రూపీ, నో ప్రాబ్లం. ఆ విధంగా బిగ్గర్ పిక్చర్, ఆ హయ్యర్ పవర్ ని, ఆ యూనివర్సల్ పవర్ ఈశ్వరుడు అస్థి, ఆ ఈశ్వరుని యొక్క శక్తియే సర్వాన్ని నడిపిస్తోంది. అక్షర పరబ్రహ్మ నుండి ఈ సర్వము జన్మించింది, సర్వము ఆవిర్భవించింది అని ఎప్పుడైతే మీరు బ్రహ్మసర్గ వివేకము అంటారు. నామరూపాత్మకమైన ఈ జగత్తు సత్యం కాదు, దీని వెనుక నుండేటువంటి ఆ అఖండ సద్రూపమైన పరమాత్మయే సత్యము, అక్షర పరబ్రహ్మయే సత్యము అనేటువంటి ఒక భావనని, మనస్సులో బ్రహ్మభావనని దృఢంగా అభ్యాసం చేస్తూ ఉన్న సందర్భంలో మీకు ఆటోమేటిక్ గా యూ కెన్ రిలేట్ విత్ దట్. ఆ కమ్యూనియన్ అని
అస్తి, ఆ హయ్యర్ పవర్ ఈజ్ అనేటువంటి సత్యము మీరు మీ హృదయంలో మీరు సాక్షాత్కరించుకోగలుగుతారు. మీ అనుభవాలను మీరే నెమరు వేసుకుని మీ అనుభవాలను మీరే విశ్లేషణ చేసుకున్నప్పుడు హాయ్ హాయ్ కోయి డౌట్ నహి హాయ్ అస్తి అనేటువంటి ఆ అనుభవం, ఆ ఆత్మానుభవం మీ మనస్సుకి మీకే అది తోచేస్తుంది. కానీ దానికి మనస్సు సంసిద్ధంగా ఉండాలి. అటువంటి సంసిద్ధత పేరే శ్రద్ధ. చాలా మంది అంటారు వేదాంతం వింటున్నామండి కానీ ఏమీ ఉపయోగం కలగట్లేదు, తత్వమసిని మీరు చెప్తున్నారు కానీ మాకు అలాగేం అనిపించట్లేదు, అవర్ రిచెడ్ సెల్ఫ్ ఎలోన్ కంటిన్యూస్ టు బాదర్ us, మాకుండే కష్టాలేమి మేము అధిగమించలేకపోతున్నాము అంటారు. దానికి హేతువేమి అని ఇదొక కామన్ కంప్లైంట్. వింటున్నాం కానీ ఏదో వింటున్నాం, ఇలా వింటున్నాం, ఇలా పోతుంది, ఏమీ మార్పు ఏమి రావట్లేదు కైసా అని ఇదో కామన్ కంప్లైంట్. దీనికి సమాధానం ఏమిటంటే మీరు వింటున్నారే గాని శ్రద్ధతో వింటలేదు, శ్రద్ధ లోపించింది. అయితే ఏమిటి శ్రద్ధ? శ్రద్ధ ఏమిటి అంటే సర్వ పురుషార్థ సాధన ప్రయోగ అని ఇంకో పదాన్ని వాడారు. మీరు పురుషార్థం ఏదైనా కూడా కేవలం మోక్షమే కానక్కర్లేదు, ధర్మ అర్థ కామ మోక్షం కూడా, ఈ పురుషార్థాలకి సంబంధించి మీరు ఏ సాధనాన్ని ఏ ఉపాయాన్ని అనుష్ఠించినా, ప్రయోగం అంటే అనుష్ఠించటం, ఏ ఉపాయాన్ని అనుష్ఠించినా దానికి ఈ శ్రద్ధ అత్యవసరము. సో మీరు యూనివర్సిటీలో చేరి డిగ్రీ సంపాదించాలన్నా మీకు శ్రద్ధ కావాలి. ఒక చిన్న బిజినెస్ మొదలుపెట్టి ధనాన్ని సంపాదించాలన్నా శ్రద్ధ కావాలి. తర్వాత ధర్మాన్ని సాధించాలి, ధర్మాన్ని సంపాదించుకోవాలి. పుణ్యక్షేత్రాలు సందర్శించటం కానీ, తీర్థ స్నానాధికం కానీ, లేక యజ్ఞయాగాదులు కానీ, పూజా పునస్కారాలు కానీ ఇవన్నీ చేసి మేమేమో తపస్సు చేసి పుణ్యాన్ని సంపాదించుకోవాలి, ధర్మము అంటారు. దానికి కూడా శ్రద్ధ కావాలి. మోక్ష పురుషార్థము అంటే ఆత్మజ్ఞానాన్ని పొంది జీవన్ముక్తుడు కావాలి అనుకున్న దానికి కూడా శ్రవణము, మననము మొదలైనటువంటి మనం చేస్తున్న ప్రయత్నం ఏదైతే కలదో దీనికి కూడా శ్రద్ధ కావాలి. ఏ పురుషార్థము సిద్ధించదు శ్రద్ధ లేకపోతే. అజ్ఞశ్చాశ్రద్ధానశ్చ అని శ్రీకృష్ణుడు ఆ సంశయాత్మ వినశ్యతి అని అంటాడు. అజ్ఞుడు అశ్రద్ధానుడు, వీడు అజ్ఞాని అయ్యి శ్రద్ధ ఉంటే వాడు కృతార్థుడైపోతాడు, ఏమీ పర్వాలేదు. కానీ అజ్ఞానం అయ్యుండి శ్రద్ధ కూడా లేకపోతే ఇంకా వాడిని ఉద్ధరించడం ఎవరికి కాదు. మహాత్ములు అంటుంటే విన్నాను, వాడికి తెలియదు చెప్తే వినడు, ఇంకా వాడు బాగుపడేది లేదు. అది తెలియకపోతే తప్పు కాదు, చెప్తే వినేందుకు తగిన మనస్థితి ఉండాలి, దాని పేరే శ్రద్ధ. కాబట్టి మీరంటే మీరు కూర్చున్న నలుగురుని కాదు, అసలు వేదాంత శ్రవణం చేసేటువంటి వ్యక్తులు శ్రద్ధ లేకుండా శ్రవణం చేస్తారు. శ్రద్ధ అంటే ఏమిటంటే ఓపెన్ మైండెడ్నెస్. మీరు శ్రవణం ఎలా చేయాలో సందర్భం వచ్చింది కాబట్టి కొంచెం విస్తారంగా చెప్తున్నాను నేను. శ్రవణం ఎలా చేయాలంటే మీరు శ్రవణంలో ఇదిగో నేను శ్రవణం చేయడానికి కూర్చున్నాను, ఇక్కడ ఐఆమ్ మిస్టర్ సో అండ్ సో, ఇక్కడ వేదాంత శ్రవణం చేయడానికి వచ్చాను, వేదాంత క్లాస్ అటెండ్ చేయడానికి వచ్చాను, వేదాంత శ్రవణం కూడా కాదు, వేదాంత క్లాస్ అటెండ్ చేయడానికి వచ్చాను. నెంబర్ 1. ఏదో ఆయన స్వామీజీ, ఆయన వేదాంత క్లాస్ చెప్తారు, ఇక్కడ మనం కూర్చున్నాము, ఇదిగో ఈ హాల్లో కూర్చున్నాము. ఇది మనస్సు ఆ విధంగా స్థిరం చేసుకుని కూర్చుని ఇదిగో ఇప్పుడు ఆయన చెప్తున్నారు, పుస్తకంలో వాక్యం చదివారు, ముండక వాక్యం చదివి ఏదో భాష్యవాక్యం చదివి దీనికి చెప్తున్నారు అని ఇలాగ మొత్తం ఈ స్ట్రక్చర్ అంతా, ఈ భేదబుద్ధి అంతా కూడా స్థిరంగా పెట్టుకుని మీరు వింటే దానికి శ్రద్ధ లేదు అని వస్తున్నాను. అది విని పద్ధతి కాదు. వింటున్నారు, వినడమే అవుతోంది, కానీ శ్రోతను నేను, శ్రావయిత ఆయన, శబ్ద ప్రయోగము, పదాలు, ఈ వాక్యాలు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు, వ్యాసుడు ఇలా చెప్పాడు, వేదం ఇలా చెప్పింది అని చక్కగా మీకు ఈ భేదము నేను, అది
ఆయన ఈ భేదం అంతా అలాగే పెట్టుకుని ఉంటే మీకు శ్రవణం జరగలేదని అర్థం. దేర్ ఈజ్ నో శ్రవణం ఇన్ ఇట్. అది గౌణ శ్రవణం అయిపోయింది, మెయిన్ శ్రవణం కాలేదు. మెయిన్ శ్రవణం అంటే ఏమిటో తెలుసునండి. మీరు దీన్ని ఆలోచించాలి. యూ షుడ్ నాట్ ఇమీడియట్లీ క్వశ్చన్ ఇట్, యూ థింక్ అబౌట్ ఇట్. మెయిన్ శ్రవణం అంటే వినేటువంటి వ్యక్తి ఉండడు, పాఠం చెప్పే వ్యక్తి ఉండడు. ఐఎమ్ ది మిస్టర్ సోన్సో వింటున్నాను, ఆయన మిస్టర్ సోన్సో చెప్తున్నాడు అనేటువంటి చెప్పేవాడు వినేవాడు అనే విభాగం ఉండదు. తర్వాత పదములు కూడా ఉండవు. పదముల యొక్క ఇది పదము, ఇది దీనికి అర్థము అనే పదార్థ విభాగం కూడా ఉండదు. కేవలము అండర్స్టాండింగే ఉంటుంది. మీరు సినిమాలో అబ్జార్బ్ అయిపోయి సినిమా చూస్తున్నారనుకోండి, చూస్తున్నారు, అప్పుడు ఏముంటుంది? ఇలాగే ఉంటుందా? ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఉంటుందా? బస్ సినిమాలో మీరు అబ్జార్బ్ కాలేకపోయారనుకోండి, ఏమిటి వీడు వచ్చాడా, ఇప్పుడు ఏమవుతుంది, దీని తర్వాత వాడేమవుతుంది, చూద్దాం లెటర్ సి అన్నట్టుగానే చూస్తున్నారనుకోండి, డ్రాగింగ్ అయిపోతుంది ఆ సినిమా. అబ్జార్బ్ అయిపోయారనుకోండి, ఆ డైరెక్టర్ యొక్క ప్రతిభను బట్టి ఉంటుంది. ఇట్ మేక్స్ యూ రిజాల్వ్డ్ ఇన్ టు ఇట్. అబ్జార్బ్ అయిపోతారు, కంప్లీట్ గా అబ్జార్బ్ అయిపోతారు. అబ్జార్బ్ అయిపోతే హీరో యొక్క సుఖం మీ సుఖం అయిపోతుంది, హీరో యొక్క దుఃఖం మీ దుఃఖం అయిపోతుంది. అక్కడుండే రసాలన్నీ మీ రసాలు అయిపోతాయి. మీరు వేరే, తెర మీద బొమ్మలు, నేను ఇక్కడ కూర్చున్నాను, తెర అక్కడ ఉంది, తెర మీద బొమ్మలు ఉన్నాయి, సీట్లో నల్లులు ఉన్నాయని ఇలాగే ఇవన్నీ ఉంటే ఇంకా మీరేం చూస్తున్నట్టు, ఏం చేస్తున్నట్టు ఏమీ ఉండవు. You get totally absorbed. All this division, it is resolved. This is what is called communion. దానికి యోగము అని పేరు. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టరు బీపీ పరీక్ష చేసి బీపీ ఉందేమో అని మీకు శంక కలిగింది. శంక కలిగితే బీపీ చూడమని వెళ్ళారు. ఆయన బీపీ చూసి ఆయన ఏమంటారంటే, మీకు బీపీ లేదండి, మీరు చాలా హెల్తీగా ఉన్నారండి అంటారు. అంటే దెన్ ద రిజల్ట్ ఈజ్ సంథింగ్ వెరీ స్పెషల్. ఆయన బీపీ లేదని చెప్పినాడు. బీపీ అనగా బ్లడ్ ప్రెషర్, అది ఉన్నట్లయితే ఇలా ఉంటుంది, అది లేనట్లయితే ఇలా ఉంటుంది, అది ఆయన లేదని చెప్పాడు. మరి ఆయన ఎలా చెప్పాడో ఏం చెప్పాడో, నా నిజంగా ఉందో లేదో ఇలా ఆలోచిస్తారా మీరు? నో, దేర్ ఈజ్ ఓన్లీ జాయ్. ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత ఏముంది? ఆ మాటలు లేవు, ఆ మాటల యొక్క అర్థం లేదు, ఇంకేమీ లేదు. ఓన్లీ జాయ్ ఈజ్ దేర్. అది యథార్థమైన శ్రవణం. ఎందుకంటే అటువంటి శ్రవణం, మీరు సపోజ్ న్యూటన్స్ లా గురించి చెప్పాననుకోండి, లిటిల్స్ లాస్ ఆఫ్ మోషన్ 1, 2, 3 చెప్పాననుకోండి, అక్కడ అటువంటి యథార్థమైన శ్రవణం కుదరదు. అంచేతనే అక్కడ శ్రవణం అక్కర్లేదు, రీడింగ్ కూడా సరిపడుతుంది. ఎందుకంటే అక్కడ వస్తువు, సబ్జెక్ట్ మ్యాటరు అనాత్మ. వెరాజ్ బ్రహ్మ విద్యలో సబ్జెక్ట్ మ్యాటర్ ఆత్మ. కాబట్టి ఆత్మ గురించి ఏదైనా చెప్తే వెంటనే హౌ యూ టేక్ ఇట్. ఆత్మ పూర్ణము అని నేను చెప్పాను అనుకోండి, హౌ యూ టేక్ ఇట్. ఆర్ యూ ఏబుల్ టు రిలేట్ టు ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ కమ్యూనియన్? ప్రాబ్లం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కొన్ని కామనలు ఉన్నాయనుకోండి, కొన్ని ప్రీ డైలక్షన్స్ అంటే కొన్ని సంస్కారాలు, వాసనలు అంటారు. కొన్ని వాసనలు, మనోవాసనలు ఉన్నాయనుకోండి. అంటే మీకు ఫలానా నాకు ఉండి తీరాలి అనేటువంటి ఒక కామన బాగా దృఢంగా ఉన్నట్లయితే దాన్ని వాసన అంటారు. కొన్ని వాసనలు ఉన్నాయనుకోండి, మీ మనసులో కొన్ని గ్రీవెన్సెస్ ఉన్నాయనుకోండి, ఫలానా వాడు అలా చేశాడు, వీడు ఇలా చేశాడు. తర్వాత మీకు కొన్ని భయాలు, కొన్ని సూపర్ స్టిషన్స్ ఉన్నాయనుకోండి, కొన్ని ఫ్యాడ్స్ అంటారు, కొన్ని ఫ్యాడ్స్ ఉన్నాయనుకోండి. ఏదో నాకు కుక్క పిల్ల అంటే ఇష్టం, నాకు గుర్ర పందెం అంటే ఇష్టం, ఇలాంటివి కొన్ని ఫ్యాడ్స్ ఉన్నాయనుకోండి. ఇవన్నీ ఉన్నటువంటి మనస్సు తోటి మీరు శ్రవణం చేసినప్పుడు దట్ మైండ్ ఇట్ యాక్ట్స్ లైక్ ఎ స్క్రీన్. అండ్ మీరు స్క్రీన్ ను అడ్డంగా పెట్టుకుని శ్రవణం చేస్తూ ఉంటారు. ఈ మనస్సు అనేటువంటి తెరని పూర్తిగా పక్కకు అది వెంటనే ఒక్క పూటలో అయిపోదు ఈ పని. దాన్ని జాగ్రత్తగా స్లో అండ్ స్టడీగా డెవలప్ చేసుకోవాలి.
వ్యక్తిత్వమే విడనాడేసేయాలి. దేవుడి దగ్గరికి వెళ్ళేప్పుడు వ్యక్తిత్వం పట్టుకు వెళ్ళకూడదు. మనం అలాంటి పొరపాటు చేస్తూ ఉంటాం. విఐపి వెళ్తారు, తిరుపతి దేవస్థానంలో విఐపీలు ఉంటారు దేవుడి దర్శనానికి. విఐపి వెళ్ళాడంటే వాడు తన వ్యక్తిత్వము అనేటువంటి ఆ బ్లోటెడ్, బాగా ఆ ఈగోని, బాగా బరువైనటువంటి ఆ అహంకారాన్ని మోసుకుని వెళ్ళాడునా కదా. దేవుడి దగ్గరికి అలా వెళ్ళకూడదు. దేవుడి దగ్గరికి అసలు ఏ నో బాడీ షుడ్ గో. ఐఎమ్ ఏ నో బాడీ అనే లెక్కలో వెళ్ళాలి. లేకపోతే ఈ విఐపి స్టేటస్సే దేవుడికి నాకు మధ్యలో స్క్రీన్ కింద ఉంటుంది. వాళ్ళు స్క్రీన్ వేస్తూ ఉంటారు, దేవాలయాల్లో స్క్రీన్ వేస్తారు, ఏదో వేస్తూ ఉంటారు. ఎందుకు వేస్తారో వాళ్ళకే తెలియాలి, మనకి తెలియదు. అలా వేస్తారో 15 గంట సేపు అక్కడ నిలబెట్టి తర్వాత స్క్రీన్ తీస్తారు. ఆ స్క్రీన్ తీసినప్పుడు అప్పుడు ఈ 15 గంట ఇక్కడ భక్తులందరూ నిలబడతారు. నేను మొన్న ద్వారకాధీశ టెంపుల్కి వెళ్ళినప్పుడు ద్వారకలో అక్కడ హారతికి ముందు స్క్రీన్ వేసేస్తారు, 1/2 అవర్ స్క్రీన్ వేస్తారు. సరే నిలబడ్డాం. ఒక 100 మంది, బిగినింగ్ లో 10 మందే ఉన్నా ఆ స్క్రీన్ ఉండగానే అలా బిల్డప్ అయిపోయి 200 పీపుల్ వెరీ క్లోజ్లీ టైట్ గా నిలబడ్డారు. ఇంకా 10 నిమిషాల ముందే హరే రామ కీర్తనం మొదలుపెట్టారు. ఎవరో శంఖం వాయిస్తున్నారు, ఎవరో తప్పెట్లు వాయిస్తున్నారు, నగారాలు మ్రోగిస్తున్నారు. అక్కడ లోపల నుంచి గంట వినపడుతోంది. ఈ లోపల హారతి వెలిగించినట్టుగా ఆ స్క్రీన్ లోంచి లీలగా కనపడుతోంది. తక్కువ స్క్రీన్ తీసాడు. స్క్రీన్ తీసేప్పటికీ అదే దర్శనం. అంటే ఇంకా అంతకు ముందుది దర్శనం కాదు, దాని తర్వాతది దర్శనం కాదు. ఆ టైంలో ఆ బిల్డప్ ఉంటుంది. అలాగా నేను చెప్పాను మా మిత్రులతోటి, సీ ది బిల్డప్. ద బిల్డప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ బిల్డప్ మనిషిలో ఆ ఉల్లాసాన్ని, ఉద్రేకాన్ని, ఉత్సాహాన్ని పెంచేస్తుంది. ఆ భక్త్యావేశాన్ని పెంచి ఒక ఫెర్వర్ డెవలప్ అవుతుంది. ఎవ్రీబడి ఈజ్ యాంగ్షియస్ టు సీ గాడ్. తక్కువ స్క్రీన్ తీసేప్పటికి మై గాడ్, వాట్ ఎ బ్యూటిఫుల్ సైట్ ఇట్ ఈజ్, ద్వారకాధీశకి జయహో అని అందరూ పెద్ద కంఠంతో అంటారు. అంతే. ఆ తర్వాత ఇంకా దాన్ని మళ్ళీ స్క్రీన్, ఒక ఇన్విజిబుల్ స్క్రీన్ పడిపోతుంది. అంతే. ఆ టైంలో నేను లేను, నా చుట్టుపక్కల జనం లేరు, వాళ్ళు పెడుతున్న శబ్దాలు లేవు, అక్కడ స్క్రీన్ ఉండేది అది లేదు, అక్కడ పూజారి లేడు, ద్వారం లేదు, ఏమీ లేదు. ఈ నేననే భావన పోయింది. ఆయన నాకంటే భిన్నంగా ద్వారకాధీశుడు ఉన్నాడనే భావన పోయింది. అన్నీ పోయి కేవలము దర్శనమే ఉన్నది, ఇంకేం లేదు. ఆ దర్శనంలో మీకు నేను ఫలానా, నేను ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వచ్చాను, ఇక్కడ నిలబడ్డాను, ఈ దేవుణ్ణి చూస్తున్నాను, దర్శనం కోసం వచ్చాను, దర్శనం అయిపోయింది, ఇప్పుడు హోటల్కి వెళ్ళి సంచి సొద్దుకుని బయలుదేరాలి, ఇవేమీ ఉండవు. ఓన్లీ ద్వారకాధీశ దర్శనమే ఉండదు. ద్వారకాధీశుడు కూడా ఉండడు. ద్వారకాధీశుడు కూడా దర్శనంలో విలీనమైపోతాడు. దీనికి యోగము అని పేరు. యోగ శబ్దానికి అర్థం అది. యోగం అంటే కలయిక, కమ్యూనియన్. విడివిడిగా ఉన్నటువంటి అంశాలన్నీ ముద్దయిపోయాయంటే, ఏకమైపోయాయి. దట్ ఈస్ ది కమ్యూనియన్. ఆ కమ్యూనియన్ ఏదైతే జరిగిందో దానికి ముందు ఉన్నటువంటి ప్రిపరేషన్ ఉంది చూసారా, బిల్డప్, దానికి శ్రద్ధ అని పేరు. ఆ శ్రద్ధ ఏం చేస్తుందంటే ఆ స్క్రీన్ ని తొలగించి పారేస్తుంది. అదిగో మన మనస్సుల్లో ఒక స్క్రీన్, మనస్సే స్క్రీన్, మనస్సు అనే స్క్రీన్ వేసేసుకుని మనం పుస్తకం చూస్తాం, పాఠం చదువుతాం, సంగీతం వింటాం, ధర్మం చేస్తాం. అంచేతనే మనకి మనం చేసే ధర్మాలు, మనం చేసే శ్రవణాలు అన్నీ కూడా అలాగా అతుకుల బొంతలాగే ఉండిపోతాయి. అవి పూర్ణం అవ్వవు. కారణం ఏంటంటే మనం మనస్సు అనేటువంటి తెరని అలా నిలబెట్టేట్టే పెడతాం. కాబట్టి మనోలయం అయిపోవాలి, మనస్సు ఉండరాదు. ఓపెన్ మైండ్ అంటే మైండ్ హ్యాస్ రిజాల్వ్డ్. అన్ని ఒపీనియన్స్, ప్రెజుడిసెస్, ప్రీడైలక్షన్స్, వాసనలు సర్వము డ్రాప్ అయిపోవాలి. డ్రాప్ అయిపోయి ఆ బ్రాహ్మణుడు అహం బ్రాహ్మణ అనుకోకూడదు, క్షత్రియుడు అహం క్షత్రియ అనుకోకూడదు, ధనవంతుడు అహం ధని అనుకోకూడదు, పేదవాడు అహం నిర్ధన అనుకోకూడదు, భాగ్యవంతుడు అహం భాగ్యవాన్ అని, అభాగ్యవంతుడు అహం అభాగ్యవాన్ అని. ఇంక ఇది ఏమి కూర్చుని ముందు, పాఠానికి కూర్చుని ముందు అనుకుంటారు. బట్ యాజ్ ది లెసన్ ప్రోగ్రెసెస్, యాజ్ ది టీచింగ్ ప్రోగ్రెసెస్, ఎవ్రీథింగ్ ఈజ్ రిజాల్వ్. టైం అనే దృష్టి, మనం 5ంటికి ప్రారంభించాం, 6ంటికి ప్రారంభించాం, 7:30కి బంద్ పెడుతున్నామని ఆ టైం దృష్టే ఉండదు. స్పేస్ దృష్టి, అదిగో ఇక్కడ కూర్చుని ఉన్నాం, చుట్టుపక్కలేమో ట్రాఫిక్ వస్తోందనే స్పేస్ దృష్టి, దేశ దృష్టి ఉండదు, కాల దృష్టి ఉండదు, వ్యక్తిత్వ దృష్టి ఉండదు, భేద దృష్టి ఉండదు. కేవలము నాలెడ్జ్ ఎలోన్ ఈజ్ దేర్, నథింగ్ ఎల్స్ ఈజ్ దేర్. పదాలు ఉండవు. ఇంకా లోతుగా చెప్పాలంటే పదాలు
ఇది పదము, దీనికి అర్థం ఇది అని ఉండదు. ఇప్పుడు యు ఆర్ హెల్దీ అని డాక్టర్ చెప్పాడు అనుకోండి, మీకు సందేహం ఉన్న సమయంలో మీరు బెంగ పెట్టుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఏ బెంగ అక్కర్లేదు, యు ఆర్ హెల్దీ అని చెప్పాడు అనుకోండి. హెల్దీ అని చెప్పినప్పుడు ఆ హెల్దీ అనే పదానికి HELTHY స్పెల్లింగ్, దానికి ఇది అర్థము. ఈజ్ దట్ ది వే యూ రిలేట్ టు దట్ వర్డ్? నో. నేను ఇక్కడ ఉన్నాను, ఆ పదం ఆయన ఉచ్చరించాడో అది నేను విన్నాను, ఆ పదానికి అర్థం ఇది. ఈజ్ దట్ ది వే యూ అండర్స్టాండ్? నో. హౌ డూ యూ అండర్స్టాండ్? దెర్ ఈజ్ ఓన్లీ జాయ్, ద జాయ్ ఆఫ్ హెల్త్, దట్ ఎలోన్ ఈజ్ దేర్. అంటే అప్పుడు అంటే ఆ పదాన్ని మీరు శ్రవణం చేశారన్నమాట. నేను ఒక ఆయన్ని కలవడానికి వెళ్ళాను. ఆయన నాకు చెప్పారు, మీ వల్ల నేను ఈ ఉపకారాన్ని అపేక్షిస్తున్నాను అని. ఆయన దూరం నుంచి నన్ను చూశారు. చూస్తూనే ఆయన ముఖంలో ఒక యాంగ్జైటీ, ఈయన వస్తున్నాడు, మనకి ఉపకారం మనం అనుకుని చేస్తాడో చేయడో అని ఒక యాంగ్జైటీ. దగ్గరికి వెళ్ళిన వెంటనే నా ముఖం కేసి అలాగే చూస్తున్నారు. నా ముఖం చూసి హీ కుడ్ నాట్ గెస్ వెదర్ పండా కాయా, హీ కుడ్ నాట్ గెస్. దగ్గరికి వెళ్ళిన వెంటనే నేను కండువా వెనక నుంచి ఆ పొట్లం తీసి వారి చేతిలో ఇదిగో మీరు కోరింది అని అనబోతున్నాను. ఇంకా అన్నం పూర్తవలేదు. ఆయన ముఖంలో పద్మం వికసించినట్టుగా వికసించి ఈ హోల్ ఫేస్ ఈజ్ ఫిల్డ్ డే, నవ్వే ఉంది, ముఖం లేదు, ఇంకా మొత్తం ముఖం అంతా అలా నవ్వుతోటి నిండింది. దెన్ విత్ ఇన్ 1 minute అది పోయింది. అదిగో దట్ ఈజ్ దర్శనం, దట్ ఈజ్ కమ్యూనియన్. ఆత్మానందము అంటే అలా ఉంటుంది. దానికి శ్రద్ధ చాలా అవసరం. మీకు శ్రద్ధ లేకుండా ఆ కమ్యూనియన్ రాదు. ఆ దేవుని దర్శనానికి మీరు వెళ్ళినప్పుడు మీ హృదయంలో భక్తి లేకపోతే ఆ కమ్యూనియన్ రాదు. సరే దేక్లేంగే అని మీరు వెళ్ళారనుకోండి, ఏదో జనాలు ఇలాగే పాటలు పడుతూ ఉంటారు, వీళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు కదా, ఏదో అలగా జనం, వాళ్ళ ఏదో అలాగే కేకలు వేస్తూ ఉంటారు అని కేకలు వేసే సందర్భం వేరే ఉండొచ్చు. నేను దాని గురించి చెప్పట్లేదు, యథార్థమైన భక్తి గురించి చెప్తున్నా. ఏదో జనం ఇలాగే ఉంటారు అనో, లేకపోతే ఏమిటోనండి దేవాలయాల్లో రష్లు పెరిగిపోయి మధ్యనో, ఇటువంటి దృష్టికోటితో మీరు కూడా దాంట్లో పడి గిలగిల్లాడుతూ బా చెమట బాగా పోసేస్తోంది, ఇంటికి వెళ్ళి వెంటనే స్నానం చేయాల్సి ఉంటుంది దర్శనం అయిపోయిన తర్వాత అని ఇలా అనుకుంటూ, కాఫీ తాగకుండా వచ్చేమే, బయటకి కాఫీ మంచిగా ఉంటుందో ఉండదో, ఈ తీర్థయాత్రల్లో సరైన కాఫీలు ఉంటాయో ఉండబోనో, లేకపోతే ఇక్కడ ఇన్ఫెక్షన్స్ ఉంటాయనో, ఇలాంటివన్నీ మీరు ఆలోచిస్తూ ఆ క్యూలో నిలబడితే తెర తీసిన వెంటనే ఓ ఏ హోతా హై ద్వారకాధీశ్ అనిపిస్తుంది. అంతేగాని ఇక ఆ యథార్థమైన దర్శనం అనేది జరగదు. కాబట్టి శ్రద్ధ అంటే ఆ మనస్సు చాలా అలవాటు ప్రకారంగా వేస్తూ ఉండేటువంటి ఏ తెర కలదో ఆ తెరని తొలగించుకోవటానికి కావలసిన చిత్త ప్రసాదము, ఆ ప్రసన్నత, ఆ ఆస్తిక్య బుద్ధి, అది దాన్ని పదాల్లో వర్ణిస్తామే కానీ అనుభవైక వేద్యమైనటువంటి మనస్థితి, మానసిక స్థితిది. దాన్ని మనం చాలా ప్రేమతో మనం సంపాదించుకోవాలి. లాజిక్లతోటి మనం జీవితంలో సాధించేది ఏమి ఉండదు. రూల్స్, రెగ్యులేషన్స్, ఇంటర్ప్రిటేషన్స్, లాజిక్స్, ఆయన ఇలా అన్నారు, ఈయన ఇలా అన్నారు, ఆల్ దీస్ థింగ్స్, వీటిలో మనం సాధించేది ఏమి ఉండదు. ఈ ఖండన మండనాల వల్ల ఒకప్పుడు పాండిత్యాన్ని సంపాదించడానికి అవన్నీ అవసరమే. సో బట్ వాటి వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఆయన ఇలా చెప్పాడు, దాన్ని ఈయన ఇలా ఖండించాడు అని ఈ ఖండనాలన్నీ పుస్తకాల్లో కూడా ఉంటూ ఉంటాయి. మధ్వాచార్యులు ఇలా అన్నారు, మధ్వాచార్యులు చెప్పిన దాన్ని మధుసూదన సరస్వతి ఇలా ఖండించాడు, ఆయన ఖండించిన దాన్ని న్యాయభాస్కరకారుడు ఇలా ఖండించాడు, న్యాయభాస్కర ఖండించిన దాన్ని న్యాయభాస్కర ఖండనకారుడు ఇలా ఖండించాడు అని వీడు చెప్పిన దాన్ని వాడు ఖండించాడు, వాడు ఖండించిన దాన్ని ఇంకోవాడు ఖండించాడు. ఖండన మండనములు అంటారు. ఖండించడం దానికి ఆపోజిట్ మండనం, అంటే దాన్ని పొగడడం. వీటినన్నింటినీ పఠిస్తూ కూర్చుంటే ఆ స్క్రీన్ అలాగే ఉంటుంది. పాండిత్యం వస్తుంది, ఆ పాండిత్యంలో ఆ స్క్రీన్ తీసేయగలిగితే ఆ పాండిత్యం ఉపయోగపడుతుంది కూడా, లేకపోతే ఆ స్క్రీన్, ఆ తెర అలాగే ఉండిపోతుంది. కాబట్టి శ్రద్ధ అనేది చాలా స్పెషల్ క్వాలిటీ. అది మనలో ఉంది, మన భారతీయ సమాజానికి ఉన్న బలం అదే. ఇక్కడ ఉన్న రెసిలియన్స్ ఏ సమాజంలోనూ ప్రపంచంలో లేదు. నేను అమెరికాలో వాళ్ళని చూస్తూ ఉంటాను, ఐ పిటీ దెమ్. వాళ్ళ దగ్గర
ఈ శ్రద్ధ మన దగ్గర మన పాఠానికి వచ్చిన వాళ్ళలో ఉంటుంది శ్రద్ధ. వాళ్ళు చక్కటి శ్రద్ధ కలిగి ఉంటారు, జాగ్రత్తగా నేర్చుకుంటూ ఉంటారు, ప్రొవైడెడ్ దే ఆర్ బ్రాట్ టు ఇట్. కానీ సమాజంలో జీవించేటువంటి పద్ధతిలో ఆ శ్రద్ధ చాలా తక్కువగా ఉంటుంది, ఆ యాక్సెప్టెన్స్ అది చాలా తక్కువగా ఉండి చాలా ఇన్సెక్యూర్ గా జీవిస్తూ ఉంటారు. సో ఎనీవే, ఈ శ్రద్ధ అనేది దాన్ని వర్ణించడం కష్టం, బట్ స్టిల్ ఐ మేడ్ ఎన్ ఎఫర్ట్. విశ్వాసం మాత్రం కాదు అది. ప్లీజ్ నోట్ దట్ పాయింట్. దెన్ శ్రద్ధ అంటే బెనిఫిట్ డౌట్ అని అంటూ ఉంటాం. అంటే మీకు డౌట్ ఉండొచ్చు. డౌట్ ఎందుకుంది? ఇంకా తెలియలేదు కనుక. తెలిసిపోతే డౌట్ ఏముందండి? తెలిసిపోతే డౌట్ లేదు. ఇంకా తెలియడం ఇంకా ఆలస్యం ఉంది కనుక, ఏదో కొద్దో గొప్ప ఆలస్యం ఉంది కనుక డౌట్ ఉండొచ్చు, తప్పు లేదు. డౌట్ ఉండడం తప్పు కాదు. కానీ శాస్త్రమునకు గురువాక్యానికి మీరు బెనిఫిట్ ఇస్తారు, బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఇప్పుడు ఎల్బిడబ్ల్యూలో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎవరికి ఇస్తారు? బ్యాట్స్మెన్కి ఇస్తారు. ఎందుకంటే అలాగా అదో రూలు. వాడు అయ్యేడా అవలేదా డౌట్ వస్తే నాట్ అవుట్, అవుట్ కాలేదంటే దాని గురించి ఇంకా సందేహం ఉంది, నాట్ అవుట్. అవుట్ అయ్యాడంటే ఫింగర్ పైకి వెళ్ళిపోతుంది, అవుట్. అవుటా కాదా 50-50 అన్నప్పుడు నాట్ అవుట్, ఫింగర్ విల్ నాట్ బి రైజ్. సో బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారు. ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీరు శాస్త్రానికి తర్వాత గురువాక్యానికి ఇవ్వాల్సి ఉంటుంది, ఉపనిషద్ వాక్యానికి ఇవ్వాల్సి ఉంటుంది. అంతేగాని మీకుండే లాజిక్ని పాండిత్యం, మీరంటే మీరని కాదు, కొంతమంది అలాంటి పొరపాటు చేస్తూ ఉంటారు. వాళ్ళకుండే లాజిక్ని పాండిత్యాన్ని అని చెప్పి ఏదో ఒకటి దానికి అపోజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. దాని వలన సపోజ్ ఎవరైనా అపోజ్ చేశారనుకోండి, ఈ పాఠం చెప్పి ఈయన చికాకు పడిపోతారు. అలా ఉండకూడదు. నువ్వు చికాకు పడాల్సిందే లేదు. ఎవరైనా అపోజ్ చేసినా పర్వాలేదు, వీ కెన్ ఆల్వేజ్ బ్లెస్ దెమ్, నో ప్రాబ్లం. అపోజ్ చేయటాన్ని కూడా చికాకు పడకూడదు, దట్ ఆల్సో షుడ్ బి యాక్సెప్టెడ్. బట్ అపోజ్ చేసే వ్యక్తికి ప్రయోజనం చాలా అల్పంగా ఉంటుంది. ఉంటే సమాచారం కొంత తెలుసుకోగలుగుతుంది అంతే. ఆ కమ్యూనియన్ అని అంటారు, దాన్ని యోగము అని అంటారు. ఆ యోగము అనేది, యోగము అంటే కలయిక. ఆ యోగము హృదయంలో రావాలి. హృదయంలో ఆ జ్ఞానంతో సంయోగం కలగాలి. కలగాలంటే హృదయం శుద్ధంగా తెరలు పడిపోకుండా ఉండాలి. దానికి కావలసినటువంటి మనఃప్రసాదం ఏది కలదో అది శ్రద్ధ. అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ మనం శాస్త్రానికి ఇస్తాము. బెనిఫిట్ ఆఫ్ డౌట్ మనం ఈశ్వరుని యొక్క అర్హత అర్చనకు దేనికో వాట్ ఎవర్ వీ హ్యావ్ టేకెన్ అప్ దానికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తాము. యాజ్ ఆఫ్ నౌ శాస్త్రము నేను పూర్ణుడనని చెప్పినా అది యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్, బట్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం నా యొక్క పూర్ణత్వాన్ని నేను అవగాహన చేసుకోగలుగుతాను, నో డౌట్ అబౌట్ ఇట్ అనేటువంటి చాలా ఎంథూసియాస్టిక్ అప్రోచ్ ఏదైతే కలదో దానికి శ్రద్ధ అని పేరు. కనుక సో ఈ రకంగా ఆ శ్రద్ధని మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. శ్రద్ధయా సత్యమాప్నోతి. శ్రద్ధ కనుక ఉన్నట్లయితే మీకు సత్య వస్తువుని మీరు ఆత్మరూపంగా దర్శించగలుగుతారు. ప్రాతశ్రద్ధాం హవామహే అని శ్రద్ధా సూక్తం ఒకటి ఉంది ఋగ్వేదంలో. మేము పొద్దున్నే శ్రద్ధాదేవికి నమస్కారం చేస్తాము. మేధాదేవికి నమస్కారం చేసినట్టుగానే శ్రద్ధాదేవికి మేము ప్రార్థన చేస్తాము, నమస్కారం చేస్తాము అని. సో ఎందుకంటే శ్రద్ధ చాలా అవసరం. ఈ సంధ్యావందనం అది చేసేప్పుడు ఆచమనం చేస్తారు నీళ్లతోటి. ఏమిటి, ఉద్ధరణి తీసుకుని నీళ్లు చేతిలో పోసుకుని నోట్లో పోసుకుంటే ఏమైనటువంటి శ్రద్ధావా ఆపహ. ఆ నీళ్లు అలా నోట్లో వేసుకోవడం అన్నది అది శ్రద్ధకి నిదర్శనం. ఈ నీళ్లు శ్రద్ధే. ఆ నీళ్లు అలా 3 సార్లు ఆచమనం చేసేప్పటికీ వీడికి ఆ కర్మయందు శ్రద్ధ ఏర్పడు. ఆచమనం చేయకుండా కర్మే లేదు, అంచేతన ఆచమనం చేయడం అంటారు. ఆచమనం చేసేటంటే చేసిన కర్మ పెద్ద విషయమేం కాదు, ఆ క్రియలో పెద్ద విశేషమేం లేదు. కానీ ఆ నీళ్లు తీసుకుని నోట్లో పోసుకుని గోవిందాయ నమః, కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని అనేసేపటికి ఆ ప్రేమతో అన్నట్లయితే వెంటనే శ్రద్ధ హృదయంలో నిహితమైపోతుంది. శ్రద్ధ పాదుకుంటుంది, స్థిరమవుతుంది. ఆ తర్వాత కర్మని మీరు ప్రేమగా చేయగలుగుతారు. శ్రద్ధ ఉంటే ఏది బరువు అనిపించదు. శ్రద్ధ లేకపోతే అంతా బరువే. ఎంత బరువు అనిపిస్తుందంటే ఏ పని చేయబుద్ధి కాదు. శ్రద్ధ ఉండాలి, ఆ ప్రేమ ఉండాలి దాని అంత. సో దట్ ఈస్ హౌ శ్రద్ధ. ఒకవేళ ఆ శ్రద్ధ కనుక ఉన్నట్లయితే అది ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహమే.
ఈశ్వరానుగ్రహమే శ్రద్ధారూపంగా మన హృదయంలో ప్రకటమవుతుంది. కాబట్టి ఈ శ్రద్ధ కూడా ఈశ్వరుని వలన అనుగ్రహం చేతనే నాకు సిద్ధించింది. కాబట్టి అది కూడా ఈశ్వరార్పణమస్తు అని అనగలగాలి. ఎందుకంటే తస్మాచ్చ అన్నీ కూడా పరబ్రహ్మ నుండే పుట్టినవి, శ్రద్ధ కూడా అంతే. తర్వాత తథా సత్యం. సో శ్రద్ధ ఎలాగైతే పరమేశ్వరుని నుంచి పుట్టిందో తథా అదే విధముగా సత్యం. సత్యం అంటే మాట, యథార్థ భాషణం అని అంటారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పుట. అదే అన్నారు ఆయన. అనురుత వర్జనం అందాము. అనురుత వర్జనం, యథాభూతార్థవచనం చ అపీడాకరం. ఇది కొంచెం మీరు జాగ్రత్తగా గమనించాలి. సత్యం అనేది సత్యం వద అని తైత్రీయంలో ఉంది. అప్పుడు చెప్పాను నేను, సత్యమును పలుకుము అని. సత్యమును పలుకుము అంటే చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇది ప్రతిసంఖ్యా విధి, అదొక టెక్నికల్ వర్డ్. ప్రతిసంఖ్యా విధి. ప్రతిసంఖ్యా విధి అంటే సత్యమును పలుకుము అంటే అసత్యమును పలుకవద్దు అని అర్థం. శాస్త్రము మీరు మాట్లాడండి అని ఎన్నడూ చెప్పదు. ఎందుకంటే మీరు మాట్లాడేదే చాలా ఎక్కువైపోయింది ఇప్పటికే. ఇంకా ఇది మాట్లాడి అది మాట్లాడని శాస్త్రం మీకు మాట్లాడమని బోధించదు. భోజనం చెయ్యి అని బోధించదు. భోజనం నువ్వు ఎలాగూ చేస్తావు, ఆ చేసి భోజనంలో ఇవన్నీ తినడం మానేసి ఇవి మాత్రమే తిను అని నియమాన్ని చెప్తుంది తప్పిస్తే భోజనం చెయ్యి అని వాక్యం ఉండదు ఎక్కడా కూడా. ఎందుకంటే భోజనం వాడు ఎలాగూ చేస్తాడు, రాగప్రాప్తం అది. దాని ఎందుకు వాడికి ప్రీతి ఉంది, వాడు దాన్ని ఎలాగూ చేస్తాడు. కాబట్టి అది చెప్పక్కర్లేదు శాస్త్రం. శాస్త్రం ఏం చెప్తుందంటే కలంజం మా భక్షయ అని చెప్తుంది. అంటే మాంసాన్ని భుజించవద్దు. వీడు భోజనం చెయ్యి అంటే వీడు ఏదైనా భుజించేస్తాడు. ఆకులు, అలములు, పళ్ళు, కాయలు కాకుండా కోళ్ళు, మేకలు, ఆవులు, ఇంకా ఇది అమీన్ వాడైతే ఆ మనుషులను కూడా భోజనం చేసేస్తాడు వాడు. ఈ మధ్యన జపాన్లో జర్మనీలో ఒక ఆయన మనిషిని భోజనం చేసేసాడు. వాడికి 10 ఏళ్ల జైలు శిక్ష వేశారు. ఎలాగో ఓ మనిషిని తినేసాడు వాడు. సో ఊరగాయ పెట్టేసి తినేశాడు, పికిల్ తయారు చేసి తినేశాడు. సో ఇలాగ అన్నీ భోజనం చేసేస్తాడు. కాబట్టి నువ్వు ఇవి మాత్రమే తినాలి, ఇవన్నీ తినకూడదు అని నిషేధం. కాబట్టి అక్కడ తినమని శాస్త్రం కాదు, తిని దాంట్లో నియమాన్ని బోధిస్తారు. డాక్టర్ గారు కూడా మీరు టొమాటోలును తోటకూర అవి తినండి అని చెప్తారు. అంటే దాని అర్థం అవన్నీ కొనేసుకుని తింటూ కూర్చోమని కాదు. వంకాయలు అవి వంకాయలు ఇంకే ఆయన చెప్పనవేవో ఉంటాయి. హోమియోపతి వాళ్ళు వంకాయ తినద్దంటారు, అందుకోసం వంకాయ అన్నాను. సో అవేవి తినద్దు అని అర్థం దానికి, పరిసంఖ్యా విధి. అలాగే సత్యం వద అంటే సత్యం అంచేత ఆయన అనృతవర్జనం అని అర్థం చెప్పారు. సత్యము అంటే అనృతాన్ని అంటే అసత్యమును విడిచిపెట్టుము అది అర్థం. సత్యం వద అంటే అసత్యం మా వద, అసత్యమును పలుకకుము. నోరు మీరు మేము మాట్లాడము అంటే శుభం భూయా, కీప్ క్వైట్. కాదండి మాట్లాడకుండా ఉండలేమండి బాబు అంటే సరే అయితే అసత్యాన్ని పలుకోవద్దు అని అర్థం. దాని అర్థం అది అనృత వర్జనం. చూడండి వాక్యం ఎలా రాశారు ఆయన. సత్యం అంటే అనృత వర్జనం ముందర్థం అది. ఇంకొంచెం వివరణ, అసత్యాన్ని పలకడం మానేసి ఇంకా తప్పనిసరి అయితే మటుకు యథాభూతార్థ వచనం. అర్థ అంటే విషయం, యథాభూత ఎలా ఉందో అలాగే చెప్పాలి. యథాభూతార్థ వచనం ఎలా ఉంటే అలా చెప్పాలి. మీరు దానికి చిలవలు పలవలు జోడించకూడదు. అది యథాభూతార్థవచనం అంటే ఒకసారి మసాలా జత చేసి చెప్పకూడదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అలాగని మీరు చెప్పేదాని వల్ల ఎదరవాళ్ళకి పీడ కలుగకూడదు. అపీడాకరం చాలా ఇంపార్టెంట్. అంచేతనే మాటలాడడం తగ్గించాలి, అధికంగా మాట్లాడకూడదు, మౌనం ఉండాలి. అధికంగా మాట్లాడడం అంటే అది మనస్సులో ఉన్నటువంటి ఒక ప్రెషర్ని సూచిస్తుంది. ప్రెషర్ కుక్కర్ ఉందనుకోండి, లోపల ప్రెషర్ అయితే ఏం చేస్తున్నది, కుయ్యని కోత కూస్తుంది. అలాగే వీడు అధికంగా మాట్లాడుతున్నాడంటే వాడి మనస్సు ప్రెషర్ కుక్కర్ లాగా ఉంది అని అర్థం. అధికంగా మాట్లాడకూడదు, అధిక ప్రసంగం చేయకూడదు, చాలా తక్కువ మాట్లాడాలి. ఎందుకంటే చాలా తక్కువ మాట్లాడినట్లయితే
సైలెన్స్ ఈజ్ మోర్ ఎలోక్వెంట్ దాన్ స్పీచ్ అని ఎవరో అంటారు. సో మీ మనస్సులో భావాన్ని తక్కువ మాటలతోటి మీరు ఎదుటివాడికి తెలుపుడు చేయవచ్చు. తర్వాత మీరు మాట్లాడే మాటల్ని ఎదుటివాడు సావధానంగా వింటాడు. ఎందుకంటే మీరు అదే పనిగా మాట్లాడుతుంటే చాటర్ బాక్స్ లాగా ఎదరవాడికి వినాలనే ఉత్సాహం కూడా ఉండదు. మీరు అప్పుడప్పుడు మాట్లాడితే అప్పుడు వాళ్ళు శ్రద్ధగా వింటారు. కాబట్టి చాలా తక్కువ మాట్లాడడం అంటే మళ్ళీ భేషజంగా ఉండమని కాదు. అంటే భేషజం అంటే ఏమిటితో బడాయి, సంస్కృతంలో భేషజం అంటారు, తెలుగులో బడాయి అంటారు. బడాయిగా ఉండి మాట్లాడకపోవడం, వై షుడ్ ఐ టాక్ అని అలాగంటే బడాయిగా ఉండమని నా అభిప్రాయం కాదు. ఒకవేళ అటువంటి బడాయి ఉన్నట్టు అనిపిస్తే దాన్ని పోగొట్టుకోవడం కోసమైనా మీరు వెళ్ళి మాట్లాడాలి. చాలా అవసరం. దట్ ఈజ్ వెరీ ప్రయారిటీలో పడిపోతుంది. కాబట్టి అటువంటి సందర్భం లేని పరిస్థితిలో మాట్లాడాల్సి వస్తే తక్కువగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. ఆ తక్కువగా మాట్లాడేదేదో సత్యాన్ని పలకాలి, లేనివి పోనివి కల్పించి చెప్పకూడదు. కొంత హైపర్బోల్ అంటారు, అంటే అతిశయోక్తి కావ్యంలో శోభిస్తుంది కానీ నిత్య జీవితంలో శోభించదు. అతిశయోక్తి ఉండకూడదు. యథార్థవచనం చెప్పడం అలవాటు చేసుకోవాలి. ప్రత్యక్షంలో ఏం చెప్తారో పరోక్షంలో అదే చెప్పడం చేతనవ్వాలి. ప్రత్యక్షంలో ఓ మాట, పరోక్షంలో ఇంకో మాట చెప్పకూడదు. మనస్సుకు అలాంటి హ్యాబిట్ ఉంటుంది. హ్యాబిట్ ఉండడం తప్పేం కాదు. అటువంటి సంస్కారం మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది. మనిషి ముఖం ముందు ఓ మాటను, ముఖం చాటేసినప్పుడు ఇంకో మాట అనడం అన్నది కొంచెం అలాంటి అవలక్షణం ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. అది మనకి మనమే గుర్తించుకుని దాన్ని మనం పక్కన పెట్టేయాలి. తర్వాత కొంచెం గాసిప్ మాంగరింగ్ అని ఉంటుంది. అది సాధువుల్లో కూడా ఉండొచ్చు, గృహస్థులే కానక్కర్లేదు. సపోజ్ నేను ఇంకో సన్యాసిని కలిశాను అనుకోండి, ఏమండి ఈ మధ్యన ఆ స్వామి ఎలా ఉన్నాడంటారు అనే ఒక ప్రశ్న వేస్తాను. ఏదో గిలగిల్లు ఆడుతున్నాడో అదే ఆయన సమాధానం చెప్తాడు. చిన్నదైన స్వామి కాదు సుమండి అని నేనంట. ఇది గాసిప్ మాంగరింగ్ అంట. ఇది చాలా తప్పు. అలా ఉండకూడదు. ఎందుకంటే ఊరికే అనవసర ప్రసంగం. సో ఎవరైనా మహాత్ములు కలిస్తే అసలు ప్రసంగం, అయ్యా తమరు ఆరోగ్యం ఎలా ఉంది, తమరు క్షేమంగా ఉన్నారా, మీకు నేను చేయగలిగిన సేవ ఏదైనా ఉందా అనో, లేకపోతే ఏమండి ఈ గ్రంథంలో ఇలా ఉంది, ఎంత బాగా రాసేదంటారు, ఆయన అలా చెప్పారే, చాలా బాగా చెప్పారని, ఆ విధంగా ఆత్మకి సంబంధించిన ప్రసంగం, జ్ఞానానికి ధర్మానికి సంబంధించిన ప్రసంగం, లేకపోతే మన వల్ల ఎదురవాళ్ళకి ఏదైనా ఉపకారం ఉంటే దానికి సంబంధించిన ప్రసంగం, అలాగే ఉండాలి. కానీ గాసిప్ మాంగరింగ్ ఉండకూడదు. చాలా తప్పు. దానివల్ల మన వాక్శక్తి వ్యర్థం అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ సమ్ ఆఫ్ ది సీరియస్ ప్రాబ్లమ్స్ విచ్ పీపుల్ హ్యావ్. అంచేత దీంట్లో ఎవరిని తప్పు పట్టేది ఏం లేదు. మనకి మనమే ఒక సంస్కారాన్ని సంస్కరించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. యథాభూతార్థవచనం అపీడాకరం. ఎదరవాడికి కష్టం కలిగించి ఇట్లా ఉండకూడదు. నిజానికి నా తత్వవచనం సత్యం. తత్వం అంటే ఉన్నది ఉన్నట్టుగా మీరు చెప్పేశారనుకోండి, అంత మాత్రం చేతన అది సత్యం అయిపోదు. నా తత్వవచనం వృష. మీరు ఉన్నదాన్ని కొంచెం మార్చి చెప్పారనుకోండి, అంత మాత్రం చేతన అది అసత్యం అయిపోదు. యద్భూతహితమత్యంతం ఏతత్ సత్యం మతం మమ. ప్రాణుల యొక్క క్షేమాన్ని ఏ వచనము సంపాదించి పెడుతుందో తప్పనిసరిగా అది ఏ సత్యము అని నా అభిప్రాయము. కాబట్టి ఒకప్పుడు ఒకంత ఉన్నది ఉన్నట్టుగా కాకుండా ఒకంత దానికి జోడించి చెప్పినా మీరు ఇతరుల యొక్క క్షేమాన్ని సంపాదించే ప్రయత్నంలో అలా చెప్పినా అదే సత్యం అవుతుంది. కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తే సత్యం అయిపోతుంది. ఉదాహరణకి ఈ దృష్టాంతం చెప్తూ ఉంటాం. కర్ణపర్వంలో వస్తుంది ఈ ప్రసంగం మహాభారతంలో. ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు చేసుకుంటుంటే ఒక సరస్సు ఒడ్డును కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. జనరల్ గా సరస్సు ఒడ్డుని జపం ఏదో చేసుకుంటూ ఉంటారు. స్నానం చేసి జపం చేసుకుంటున్నాడు ఆయన తపస్యాలి. విభూతి పొట్లంలో పట్టుకెళ్ళి స్నానం చేసి విభూతి మొహాన్ని పెట్టుకుని జపం మాల తిప్పుకుంటున్నాడు ఆయన. తిప్పుకుంటుంటే ఈ లోపల ఆ సరస్సుకి పక్కన ఇంకొకడు వచ్చి ఒక తాబేలుని పట్టాడు. వాడు తాబేలు ఉంది దాంట్లో, దాన్ని పట్టాడు. వాడు వల వేసి పట్టాడు, వల ఏదో వేసి పట్టాడు.
కొంతమంది తాబేల్ని కూర వండుకుని భోజనం చేస్తారు. ఐ థింక్ సో. సో వీడు ఆ తాబేల్ని కర్రొచ్చు కొడుతున్నాడు. కొడుతుంటే అది ఏమీ చెక్కు చెదరకుండా ఆ కవచం లోపల అది దాగి ఉన్నది ప్రాణభయం చేత. ఈయన మాల తిప్పుతున్నాయని చూశాడు దానికి. చూసి ఆయనతో అంటాడు, ఏమో నాకు అనవసరం అనుకో, నాకు సంబంధించిన విషయం కాదు, నేను ఏదో జపం చేసుకుంటున్నాను, కానీ ఒక మాట మాత్రం ఉంది, ఒక సత్యం మాత్రం ఉంది, తాబేల్ని అలా కొడితే చచ్చిపోతుంది, దాన్ని తిరగేసి కొడితే చచ్చిపోతుంది అని చెప్పి మళ్ళీ మాల తిప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఇది సత్యవాది లెక్క వేయకూడదు దాన్ని. కాబట్టి నా తత్వవచనం సత్యం. వాడు ఆయన చెప్పింది తత్వమే, అంటే ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాడు, పాపం కరెక్టే, కానీ అది సత్యం కాదు. అది సపోజ్ అలా చెప్పకుండా ఆ తాబేల్ని అలాగా అది కూర తినడానికి పనికిరాదుది, నువ్వు చక్కగా మా ఆశ్రమంలో వంకాయలో లేకపోతే బీరకాయలో ఉన్నాయిరా, అదో కోసుకు పట్టుకెళ్ళు, ఆ తాబేలు నువ్వు తిన్నావనుకో అది నీకు ఒంటికి పడదది అని తెలుసో తెలియకో దాన్ని నీళ్లలో వదిలేసాయి అని చెప్పాడు అనుకోండి. ఈయన చెప్పింది సత్యం కాకపోయినా అదే సత్యం. కాబట్టి అపీడాకరం, ఇతర ప్రాణులకు పీడ కలుగరాదు మనం మాట్లాడే మాట వల్ల. అది సత్యానికి చాలా ప్రధానమైనటువంటి నిర్వచనం. దీని మీద యోగ దర్శనంలో, పతంజలి మహర్షి యొక్క యోగ దర్శనంలో దానికి భాష్యం ఉంటుంది. దాన్ని వ్యాస భాష్యము అంటారు. వ్యాసుడు రాసేయడని అంటారు, కాబోసు. సో ఆ భాష్యంలో చక్కటి మంచి భాష్యం అది, ఓ చక్కటి మీమాంస చేశారు. ధర్మరాజు గారు అశ్వత్థామా హతః కుంజరః అన్నారు, అది సత్యమా అసత్యమా అని మీమాంస చేశారు. అక్కడ మీమాంస చేసి అదే అసత్యము అని తేల్చారు. ధర్మరాజు గారు పాపం ఆయన ఏదో ఆయనకుండే చేదస్తానికి తన మనస్సు యొక్క సంతృప్తి కోసం, మరీ పచ్చాబద్ధం మనం చెప్పలేదులే అని ఒక సంతృప్తి కోసం ఆయన అశ్వత్థామా హతః అని పక్కన కుంజరః అని ఒక సన్నాయి నొక్కినట్టుగా అశ్వత్థామా హతః కుంజరః అని కొంచెం మెల్లగా అంటారు. అది సత్య, ఆయన మనస్సు తృప్తి కోసం ఆయన అలా అన్నారు. కానీ దాన్ని విన్న ద్రోణాచార్యుడు ఎలా అర్థం చేసుకున్నాడు? తన కొడుకు మరణించాడనే అర్థం చేసుకున్నాడు. ఈయన చెప్పిన వాక్యాన్ని ఆయన అలా అర్థం చేసుకున్నాడు. అలా అర్థం చేసుకుని ఇట్లా ఈయన చెప్పాడు కనుక, కాబట్టి అదే వాక్యం. అది ఇంకా కుంజరః డ్రాప్ చేసేయండి. అది ద్రోణాచార్యుడికి అది అవగతం కాలేదు కాబట్టి అది వాక్యంలో లేనట్టే లెక్క. కాబట్టి టెక్నికల్లీ హీ మే బి రైట్, బట్ ఇన్ స్పిరిట్ హీఈస్ రాంగ్. దేర్ ఫోర్ ఆయన యొక్క మాట అసత్యము. ధర్మరాజు గారు చెప్పిన మాట అసత్యము. దానివల్ల ఏమైంది? ధర్మరాజుకి క్యారెక్టర్ తప్ప మంచిగా అవన్నీ తీసి పక్కన పెట్టండి. అంత ఒక అసత్యం చెప్పినంత మాత్రాన్ని క్యారెక్టర్ ఏం చెడిపోదు. దట్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ ధర్మరాజా, యూ డూ ఇట్ సెపరేట్లీ. బట్ ఆ టాపిక్ లో ఆయన చెప్పింది మాత్రం సత్యం కాదు అని నిర్ధారణ చేశారు. కాబట్టి మనకి తెలుసున్నదే చెప్పాలి, అవసరమైనప్పుడే చెప్పాలి, పరోపకారం కొరకే చెప్పాలి. పరుల పీడ జరిగే విధంగా ఉంటే చెప్పనే రాదు సత్యమైనా కూడా. ఇన్ని సమస్యలు ఉన్నాయి దాంట్లో. అంచేతనే వాగ్రూపమైన తపస్సు అన్నారు. దీనికి శ్రీకృష్ణుడు చాలా బాగా చెప్పాడు. ఆయన చాలా అద్భుతంగా చెప్పాడు శ్రీకృష్ణుడు. సత్యం ప్రియహితం వాక్యం, అనుద్వేగకరం వాక్యం, సత్యం ప్రియహితం చేయత్. 4 కండిషన్లు సైమల్టేనియస్ గా సాటిస్ఫై అయితే అటువంటి వాక్కు తపస్సు అవుతుంది. స్వాధ్యాయాభ్యసనం చేయవ. మీరు ముండకోపనిషత్తు చదువుకుంటున్నారనుకోండి, అది కూడా తపస్సే. ఎందుకంటే దానికి కొత్తగా సాటిస్ఫై అవ్వాల్సిన కండిషన్లు ఏం లేవు. తపస్సేది. స్వాధ్యాయ అభ్యసనం తపస్సే. మీరు స్వాధ్యాయం కాకుండా, అంటే ఏదో విష్ణు సహస్రనామమో అయితే ప్రార్థనో విశేషోక్తమో అయితే ముండకమో చదువుకుంటే వాక్కు ఉపయోగిస్తున్నారు. అది వాక్ తపస్సు అయిపోతుంది. వాంగ్మయం తపః. అది కాకుండా లోక వ్యవహారంలో పలికే మాట తపస్సు అవ్వాలి అంటే 4 కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఏమిటది? అనుద్వేగకరం వాక్యం, ఆ వాక్యం వల్ల ఇతరులకు పీడ కలుగరాదు. సత్యం, అది సత్యవచనం అయి ఉండాలి. ప్రియం, అది వినుటకు ఇంపుగా ఉండాలి. హితం, అది ఎదురువాడికి మంచిని చేయాలి.
శ్రేయస్సును కలిగించాలి. అమ్మ బాబోయ్, ఇంతలాగా అంటే వాక్యం దొరకడం కష్టం అండి అంటే మరి అంచేతనే దాన్ని తపస్సు అన్నారు. కష్టం కనుకనే తపస్సు అన్నారు. అక్కడ శంకరులు దృష్టాంతం ఇచ్చారు. ఏం దృష్టాంతం ఇచ్చారంటే చాలా అందమైన దృష్టాంతం ఇచ్చారు. నాయన వత్స అని పిలుస్తారు. వత్స అంటే కుమారా అని. అంటే ప్రియం అని ఉంది కదా. వత్స, నీవు గాయత్రీ జపం చేసుకున్నట్లయితే ప్రతిదినము నీకు చాలా క్షేమము కలుగుతుంది బాబు అని చెప్పారు ఆయన. ఇది 4 కండిషన్లు సాటిస్ఫై అవుతుంది. అనుద్వేగకరం. ఈయన వెళ్ళి నువ్వు తలకిందులుగా నిలబడి తపస్సు చేయమని వాడిని భయపెట్టి నువ్వు నరకానికి పోతావు గాయత్రి చేయకపోతే అంటే అది ఉద్వేగం అయిపోతుంది. అలా చెప్పకూడదు. కొంతమంది ధర్మం చెప్పమంటే అలా చెప్తారు. ఇగో ఈ తలుపు ఇక్కడ తీసి అక్కడ పెట్టు, లేకపోతే నేను ఎత్తివి పిడుగు పడుతుంది అని చెప్తాడు. అది ధర్మమే కాదు అసలు. ఒక ధర్మం అయినా కూడా అది ఉద్వేగాన్ని కలిగించింది కాబట్టి అది వాంగ్మయం తపహాలోకి చేరదు. కాబట్టి చెప్పి మాట ఎదరవాడి మనస్సుకి బరువు అయ్యి ఇట్లా ఉండకూడదు. భయహేతువు కారాదు. మనం బరువు జత చేయకూడదు, భయాన్ని కలిగించకూడదు, సూపర్ స్టిషన్లోకి నెట్టివేయకూడదు. ఎవరిని కూడా వాళ్ళ మనస్సుకి తేలిక అయ్యేటువంటి మాటే చెప్పాలి. ఉద్వేగాన్ని కలిగించని మాట. అది సత్యం అవ్వాలి. వినడానికి ఇంపుగా చెప్పాలి. అది వాడికి లాంగ్ రేంజ్ కూర్చాలి. ఈ కండిషన్ 4 గంటలు సాటిస్ఫై అయ్యి వాక్యాన్ని మీరు పలకాలి. అబ్బో ఇలాంటి వాక్యం 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 4 అవ్వడం కష్టం. మరి అంచేతనే ఎక్కువ మాట్లాడొద్దని అంట. ఎక్కువ మాట్లాడితే ఇన్ని కష్టాలు వస్తాయి. ఇలాంటి మాట మాట్లాడగలిగితే మాట్లాడండి, లేకపోతే కిమన్నాస్తి ఏం అలా అంటారు తెలుగులో. ఏమీ తూష్ణీం భవ, కామ్గా ఉండండి. ఎందుకు ఊరికే సభలు చావిళ్ళు ఉంటూ ఊరికే 10 మాటలు మాట్లాడుతూ ఉండడం అంతా వ్యర్థం. నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను, నన్ను సభలకి దానికి పిలుస్తారు, నేను వెళ్ళను. నేను దేనికి వెళ్ళను. ఎందుకంటే సభకు వెళ్ళామనుకోండి ఏం చేయాలి అక్కడ? వేదాంతం చెప్తే అక్కడ సందర్భం కాదు కదా అది. సో నన్ను ఈ సభకు పిలిచినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను, నాకు వేదికపై సీట్ ఇచ్చినందుకు కృతార్థుడను అని ఏదో ఇలాంటి సందర్భాన్ని బట్టి ఏవో 4 మాటలు పోగేసి చెప్పాలి. అవన్నీ కూడా ఎయిదర్ దే సౌండ్ హాలో ఆర్ ఈవెన్ వెన్ దే ఆర్ సిన్సియర్ వర్డ్స్ దే ఆర్ నాట్ రిక్వైర్డ్, అన్నెసెసరీ, వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్. ఎందుకు ఇవన్నీ? ఊరికే స్టేజ్ మీద 4 కుర్చీలు కాకుండా ఇంకో కుర్చీ వేయడం, అక్కడ కూర్చోవడం, వాడిని వీడు పోగొట్టడం, వీడిని వాడు పోగొట్టడం ఎందుకు? వాట్ ఫర్ ఆల్ దిస్? ఊరికే వాగింద్రియాన్ని వ్యర్థం చేయటమేది. ముండకంలోనే వస్తుందనుకుంటా. ఆత్మానమేవైకం జానథ అన్యా వాచో విముంచథ. ముండకంలోనే వస్తుందని గుర్తు నాకు. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోండి చాలు. ఆత్మానమేవ ఏకం జానథ చాలు. అన్యావాచ విముంచథ, మిగిలిన మాటలన్నీ కట్టిపెట్టండి అని శృతి యొక్క సందేశం. ఎందుకంటే ఊరికే అనవసర ప్రసంగాలు. కాబట్టి ఆ వాగింద్రియాన్ని పరమేశ్వరుడు ఇచ్చిన గొప్ప శక్తి. దాన్ని చాలా కన్జర్వ్డ్గా వాడుకోవాలి, చాలా కేర్ఫుల్గా. పర్సునైనా ఇంకొంచెం విరివిగా వాడచ్చు, కానీ వాక్కుని అంతకంటే బలంగా, అంతకంటే కన్జర్వ్డ్గా భద్రంగా వాడుకోవాల్సి ఉంటుంది. భద్రైషాం లక్ష్మీర్నిహితాధివాచి, మీరు మంత్రం కూడా చెప్తున్నారు. యశాం వాచి భద్రా లక్ష్మీ నిహిత. అటువంటి మహాత్ముల యొక్క వాక్కులో లక్ష్మీదేవి ఉంటుంది. భద్రా మంగళకర, అన్ని మంగళాలని చేసేటువంటి లక్ష్మి ఉంటుంది. అటువంటి మహాత్ములు ఆశీర్వచనం చేస్తే ఆశీర్వచనం తప్పక ఫలిస్తుంది. ఊరికే వడవడవడ వాగుతుంటే ఇంక వాడు శుభం భూయాత్తన్నా దానికి ఏం బలం ఉండదు. కాబట్టి ఆ వాక్ శక్తిని భద్రంగా దాచుకోవాలి. సత్యం, అటువంటి వాక్కు ఉన్నట్లయితే అది సాక్షాత్తు ఆ పరమేశ్వరుని స్వరూపమే. తర్వాత బ్రహ్మచర్యం, మైథునా సమాచార. బ్రహ్మచర్యం, సెలిబసీ. మళ్ళీ బ్రహ్మచర్యానికి డెఫినేషన్స్ మారిపోతూ ఉంటాయి. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకం బ్రహ్మచర్యం. అన్నింటికి పిడికి బియ్యానికి ఒకే వంచన ఉన్నట్టుగా చెప్పకూడదు. అలా చెప్పినట్లయితే అది సందర్భం లేకుండా అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది. సో బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచారి అంటే అన్మ్యారీడ్ యంగ్ మ్యాన్ ఆర్ యంగ్ ఉమెన్, వాళ్ళు సెలిబసీని పాటించాలి. దే హ్యావ్ టు బి సెలిబేట్స్. అది వాళ్ళకి బ్రహ్మచర్యం.
దట్ ఈస్ గుడ్ ఫర్ యంగ్ పీపుల్. దెన్ గృహస్థులకి ఫిడిలిటీ అంటారు. ఇన్ఫిడల్ గా తయారవ్వకూడదు. మనసా వాచా కర్మణ, భర్తకు భార్య యందు భార్యకు భర్త యందు పూర్ణమైన అనురాగమును కలిగి ఉండవలెను. పరస్త్రీ వైపు కన్నెత్తైనా చూడరాదు, పరపురుషుడైనా అంటే. అది బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమంలో ఉండే బ్రహ్మచర్యం. వానప్రస్థంలో భార్యాభర్త స్నేహితుల వలె మెలుగుదురు, అది వానప్రస్థాశ్రమం. సన్యాసాశ్రమంలో లింగ భేదమే ఉండదు, స్త్రీ పురుష భేదమే ఉండదు. నామరూపాత్మకం మిథ్య కదా, అంతా ఈశ్వరుడు తప్ప పురుషుడు కాని స్త్రీ కాని పశువు కాని పక్షి కాని ఈశ్వరుడు ఆ హిరణ్య గర్భుని యొక్క శక్తియే ఇలా 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 అనేక రూపాల్లో నామరూప ఉపాధులలో ప్రకటమవుతోంది తప్పిస్తే దీంట్లో ఇంక ఈ భేదాలేమీ లేవు. ఇది సన్యాసి యొక్క బ్రహ్మచర్యం, జ్ఞానరూపమైన బ్రహ్మచర్యం. సో 4 విధముల బ్రహ్మచర్యము, ఇది 4 ఆశ్రమాలకి సంబంధించింది. ఇటువంటి బ్రహ్మచర్యము కూడా ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపమే. ఈ సత్యాన్ని గురించి ముందుకు వెళ్ళిపోయాం. రామాయణంలో శ్లోకం ఒకటి ఉంది, అది ఎక్కడో వస్తుంది, అరణ్యకాండలో వస్తుంది. లక్ష్మణుడు సీతతో అంటాడు, ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, లక్ష్మణుని తిరుగుతుంది. హే లక్ష్మణ వెళ్ళవయా, రాముడికి ప్రమాదం వచ్చింది వెళ్ళమని ఆ సందర్భం మీకు తెలుసు కదా. అక్కడ లక్ష్మణుడు అన్నాడని గుర్తు నాకు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానురుతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. ఇది సనాతన ధర్మం, అంటే టైమ్లెస్ ధర్మ. టైం లేదు ఈ ధర్మానికి, హిందూ ధర్మానికి టైం లేదు దీనికి. ఇది సృష్టి ఆది నుంచి వస్తోంది. అలాగా సృష్టి ఆది కూడా పూర్వకల్పంలో ఉన్న ధర్మం మళ్ళీ వచ్చింది. సో ఈ సనాతన ధర్మం యొక్క లక్షణం ఏమిటంటే సత్యం పలకాలి, ప్రియం పలకాలి, ఉద్వేగాన్ని కలిగించే మాట పలకూడదు, ప్రేమపూర్వకంగా పలకాలి, సత్యం పలకాలి. కానీ సత్యమయ్యుండి ఎదరవాడి మనస్సుకి కష్టం కలిగించేటువంటిది అప్రియమైతే అది పలకకూడదు. ప్రియమయ్యుండి ఎదరవాడు వినడానికి సొంపుగా ఉంటుంది కానీ సత్యం కాదు. ప్రియంచ అనురుతం, సత్యం కాదు, అది పలకూడదు. ఇది సనాతన ధర్మము, ఏష ధర్మ సనాతన. అంచేతనే కటువైనటువంటి సలహా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎదరవాడు కోరినప్పుడే ఇవ్వాల్సి ఉంటుంది. వాడు దానికి కటువైన సలహా వినడానికి సిద్ధపడి మీరు చెప్పండి నాకు మీ సలహా కావాలి, నేనేదో అనుకుంటానని మీరు మరోలా భావించవద్దు, మీరు ఏం చెప్పినా నేను స్వీకరిస్తాను, దాన్ని ఆ తప్పు నేను తెలుసుకుని నేను ముందుకు వెళ్ళాలి అని కనుక వాడు అడిగాడు అనుకోండి, ఎదుటివాడు అడిగాడు అనుకోండి, అప్పుడు మీరేం చెప్పినా వాడు పాజిటివ్గా తీసుకుంటాడు. అటువంటి సందర్భంలో మీరు చెప్పిన సత్యం వాడికి కటువుగా వినపడదు. కాబట్టి అప్పుడు మీరు చెప్పచ్చు. అంతేగాని వాడు మీ సలహా నాకు అక్కర్లేదండి అంటే, ఏమో నువ్వు సలహా అక్కర్లేదన్నావు, చెడిపోతావు, నాశనం అయిపోతావు సుమా, అలాంటి సలహా చెప్పకూడదు ఇప్పుడు. ఇది పిల్లలకి వర్తించదు, కదా, పిల్లల్ని డిసిప్లిన్లో పెట్టేప్పుడు వర్తించదు. సో ఇన్ని విధాలుగా ఆలోచన చేసుకుని మనం వాగింద్రియాన్ని ప్రయోగించాలి. బ్రహ్మచర్యం అది కూడా అయింది. తర్వాత విధిశ్చ ఇతి కర్తవ్యత. విధి అంటే ఇతి కర్తవ్యత. ఇతి కర్తవ్యత అనే పదానికి ట్రాన్స్లేషన్ నోహౌ అంటారు. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం ఉందనుకోండి, దానికి ఇతి కర్తవ్యత ఒకటి ఉంటుంది. ఇతి కర్తవ్యత అంటే ఇతి కర్తవ్యం, ఇతి కర్తవ్యం, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి. ఎలాగ చెప్పండి? సత్యనారాయణ వ్రతానికి ఇతి కర్తవ్యత ఏమిటి? ముందు మండపం తయారు చేయాలి, దానికి ముందు రంగవల్లి దిద్దాలి, దాని మీద కొత్త వస్త్రాన్ని కండువాయో తువ్వాలో కొత్తది వేయాలి, దాని మీద బియ్యం పోసి ఇలా మండపం కింద తయారు చేయాలి, దానికి మధ్యలో కలశం పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టాలి, చుట్టూ తామలపాకులతోటి తూర్పు దిక్కులో ఇంద్రుణ్ణి పశ్చిమ దిక్కులో వరుణుణ్ణి అలా ఆహ్వానించుకుంటూ, ఇది ఇతి కర్తవ్యత. ఇంద్రుణ్ణి ఇంద్రం ఓ విశ్వతస్పరి ఇంద్రం అని మొదలుపెట్టి ఇంద్రం అవాహయామి స్థాపయామి పూజయామి అని ఇంద్రుణ్ణి ఆహ్వానించాలి. తర్వాత వరుణుడు ఇమమ్మే వరుణశ్రుధీహవ మధ్యాచమురుడయ, మంత్రాలు వచ్చిన పురోహితుడైతే చెరిగేస్తాడు. చక్కగా మంత్రాలను చెప్తూ అక్కడ తమలపాకులో రూపాయి పెట్టి వరుణమావాహయామి స్థాపయామి పూజయామి అని ఈ విధంగా దిక్పాలకుడు, క్షేత్రపాలకుడు
ఇలాగ ఏవేవో రకరకాల దేవతలను ఆహ్వానిస్తారు, వాళ్ళందరినీ పూజిస్తారు. అవన్నీ అయిన తర్వాత సత్యనారాయణ స్వామి వస్తారు. సత్యనారాయణ స్వామిని పూజిస్తారు. తర్వాత ఆ పూజలో కూడా ఆవాహన, ముందు ధ్యానం, తర్వాత ఆవాహనం, రత్నసింహాసనం. రత్నసింహాసనం అంటే అక్షతలే ఉంటే మనస్సులో భావన చేయటమే. రత్నసింహాసనం అంటే అంతకంటే భావన అంతే. భావనలో దారిద్ర్యం అక్కర్లేదు, అందుకోసం రత్నసింహాసనం. సో ఆ రకంగా అన్ని ఉపచారాలు చేసి నైవేద్యం పెట్టి పద్ధతిగా చేసి తర్వాత ఏదో కథ. వ్రతం అనేది ప్రేమగా శ్రద్ధగా పద్ధతి ప్రకారం చేసేసుకుంటాం. దీన్ని ఇతి కర్తవ్యత, నోహౌ, ఆల్ డీటెయిల్స్. ఇతి కర్తవ్యతలో డీటెయిల్స్ ఉంటాయి. డీటెయిల్స్ అన్ని కూడా మనకి చేతనైనంతలో పాటించాల్సి ఉంటుంది. ఇది విధి. ఈ విధి కూడా ఆ పరమేశ్వరుని నుండి ఆవిర్భవించినది. ఆ మంత్రం పూర్తయింది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.